కుంభమేళాలో గురుజీని కలవడం జరిగింది, నాగా సాధువుని కలవడం జరిగింది. ఈ కుంభము 144 సంవత్సరాలకు ఒక్కసారి సంక్రమించేటువంటి కాలం ఇది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో పాటు ఒక ప్రత్యేకమైన గురువు ఉన్నారు. గురువు అనాలో స్వామీజీ అనాలో నాకైతే తెలియదు. అసలు వారిని నేను పరిచయం చేయడం కన్నా వారిని వారి మాటల ద్వారానే మనందరం కూడా పరిచయం చేసుకుందాము. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. గురువు గారు అనాలో స్వామీజీ అనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. గురువు గారు అని పిలుద్దాం అనుకుంటున్నాను, పర్వాలేదంటారా? పర్వాలేదు. గురువుగా అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు. గురుగారు, మిమ్మల్ని మీరు మా ప్రేక్షకులకు ఒక్కసారి పరిచయం చేసుకోగలుగుతారా? ముందుగా మా ఆధీనంలో ఉన్నటువంటి కాలభైరవుని నేను నమస్కరించుకొని మొక్కుతున్నాను. ప్రేక్షకులకు, ఈ ఛానల్ యొక్క ప్రేక్షకులకు మరియు మన భారత భాగంలోని ఈ చూస్తున్న అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఓం కాలభైరవాయ నమః. యదాస్తః హృదయస్థః మిథ్యం జగత్తార్కణం కాలం కాలభైరవం నమామి ఈశ్వరం. యోగం సత్యం నిత్యం యోగం ధర్మం పరిశాసనం కాల విధి దేవతాం నమో నమః. నేను విధి యొక్క దూతగా, కాలానికి ఉన్న దూతగా, దేవ ఆధీనంలో పొందిన దూతగా, ఒక గురువుగా మీకు కనిపిస్తున్నాను. నా పేరు కాలనాగ మహర్షి. నేను నాగమఠం యొక్క స్థాపితము చేసిన ఋషి పరంపర గురువుని. నాగ సాధువుల తరపున అఖండ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో అవతరించిన ఎందరో ఋషుల తరపున నేను ఆగమనం చేయడం జరిగింది. మన శాస్త్రాన్ని, మన యొక్క ధర్మ ప్రశాస్తాన్ని నలుదిక్కుల విస్తరించడం కోసం, ధర్మం యొక్క స్థాపనే ధ్యేయంగా నేను ఈ యొక్క ముందు అడుగు వేస్తూ ఆ కాలభైరవుని ఆజ్ఞ తీసుకొని రావడం జరిగింది. కుంభమేళా నుండి, మహాకుంభ నుంచి. కుంభమేళా నుంచి సరాసరి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఓ, నిజంగా మా అదృష్టం. కుంభమేళా నుంచి వచ్చిన మీతో మాట్లాడడం, మిమ్మల్ని చూడడం, అది శివ ఆజ్ఞ అనుకొని ఇంత వేగంగా రావడం జరిగింది మీరు పిలవగానే. అయితే మీరు కుంభమేళాకి వెళ్ళొచ్చా అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పడం జరిగింది. అవును. ఇప్పుడు మామూలుగా కుంభమేళా అనగానే రకరకాలుగా మాట్లాడుతుంటారు. అవును. కుంభమేళాలో కూడా పలు రకాలు ఉన్నాయని చెప్పి, ఒక్కొక్క కుంభమేళా ఒక్కొక్క ప్రాంతంలో జరుగుతుంది అని చెప్పి, ఒక్కొక్కటి ఏదైతే మనం పేరు, ప్రాంతం పేరు, కుంభమేళా పేరు పెట్టి మాట్లాడుకుంటున్నామో ఒక్కొక్కటి ఒక్కొక్క, అంటే కొన్ని సంవత్సరాలకు వస్తుంది అని చెప్పి ఇలా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కుంభమేళా ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది? ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకించి ఇది మహాకుంభమేళా అని మాట్లాడుతున్నారు కదా, ఏంటి దీని ప్రత్యేకత? ఈ కుంభమేళా మనం పూర్వీకులు చూడని కుంభమేళా అని మనం చూస్తున్నాం కాబట్టి ఇది అదృష్టం. మన 3 తరాలుగా చూడని పూర్వీకులు 3వ తరమైన మనం చూస్తున్నాం కాబట్టి ఇది అదృష్టాన్ని తెచ్చేటువంటి కుంభమేళా. అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చిన 3 తరాలకి పాప ప్రక్షాళన నిర్ణయించిన తీరది. 3 తరాలకి 144 వస్తుంది సంఖ్య, 12ని 12 సార్లు. అలా 3 తరాలకి మనకి ఆ అధికారం రావడం స్పెషల్. ఈ కుంభమేళాకి 3వ తరమైన మనకి రావడం, అది కుంభమేళా స్పెషల్. ఇప్పుడు పోయింది అనుకోండి, మన వాళ్ళు వాళ్ళకు వస్తుంది ఆ అర్హత. అంటే ప్రతి 3 తరాలకు ఒకసారి పాప ప్రక్షాళన జరగాలని ఆ యొక్క 144 ఏళ్ళు జరుగుతుంది కాలం. అప్పటి వాళ్ళు చూశారు ఈ యోగాన్ని. ఏది కుంభరాశిలో బృహస్పతి, మేష రాశిలో సూర్యుడు సంక్రమించ ఒకే స్థితిలోకి రావడం, అదే సమయంలో మనం కూడా ఒకే స్థితిలో అందరూ కలిసి ఆ యొక్క పాపమును విముక్తి చేసుకోవడం, అలా చేసుకోవడం వల్ల మళ్ళా కొత్త తార్కణ్యం మొదలవుతుందని మన యొక్క ఆశ.
ఆశయం, కోరిక. 3 తరాల తర్వాత వచ్చే ఈ ప్రతి మహాకుంభమేళా కూడా ప్రయాగ్రాజ్లోనే జరుగుతుందా? అక్కడే జరుగుతుంది. ప్రయాగరాజ్ ఎందుకు, అక్కడ దేవాలయం కంటే కూడా ఆ యొక్క సంగమాన్నే దేవతలుగా కొలుస్తున్నారు. ఎక్కడైతే నీళ్లు సుడువులు తిరుగుతాయో ఆ నీళ్లు సుడువులు తిరిగిన ప్రాంతంలోనే మంత్రం స్నానం పనిచేస్తుంది. అది తాంత్రిక విద్యల్లో ఋషుల పరంపరలో ఉంది, అది వైదికంలో కూడా ఉంది. ఎక్కడ నదులు సంగమం జరిగి నీళ్లు సుడువులు తిరుగుతాయో అక్కడ మంత్రం పనిచేస్తుంది, కోరికలు పనిచేస్తాయి, అక్కడ శక్తి కూడా ఉజ్జీవం జరుగుతుంది. ఇప్పుడు యమున కొత్త నీరు, గంగ కొత్త నీరు, ఇవి రెండు కొత్త స్పర్శని ఇవ్వగలవు. ఇచ్చి సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశించే సరస్వతి మనల్ని స్పర్శించగలదు. అంటే మన కొత్త అనుభవ పాఠాలు అక్కడ పురుడు పోసుకుంటాయి. అంటే విశిష్టమైనది అక్కడ దాగి ఉంది. కాబట్టి నాగసాధువులు దీన్ని కనిపెట్టి వాళ్ళు ఆచరిస్తూ ప్రజలను కూడా మేల్కొల్పి మాతో పాటు మీరు కూడా వచ్చి ఆ యొక్క పాపం కానీ దుష్టం పీడలు కానీ కీడు కానీ తొలగిపోయే అంశాలు కోరుకొని మనం మునిగిలేస్తే అక్కడ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అఘోరాలు, నాగసాధువులు వీళ్ళు మనకు కనిపించే వాళ్ళు, మంత్రం చేస్తూ స్నానం ఆచరించే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు అంటే మనందరికీ ఒక రకమైన ఆశీర్వాద రూపంలో వాళ్ళ మంత్రాల ద్వారా మనకు ఆ నదిలో ఆ యొక్క శక్తి ప్రసాదిస్తున్నారు. కానీ దేవతలు కూడా వచ్చి స్నానం ఆచరించి వెళ్తారు అంటారు కదా, అది మనం ఎవరితో తిరిగితే వాళ్ళ లక్షణాలే వస్తాయి. మనం మంచోళ్ళతో తిరిగితే బాగుపడతాం, చెడగొట్టేవాడితో తిరిగితే చెడిపోతాం. అక్కడ ఉన్నదంతా పుణ్యపురుషులు, యోగులు, మునులు. వాళ్ళ చెయ్యి పట్టుకొని మనం కూడా అక్కడ స్నానం చేస్తే ఆ మహత్కార్యం మనకు కూడా వస్తుంది. వాళ్ళు నమ్ముతున్నది దేవతలు స్నానం చేశారని నాగసాధువులు చేస్తున్నారు. నాగసాధువులు స్నానం చేస్తున్నారు కదా అని ప్రజలు వచ్చి చేస్తున్నారు. ఇక్కడ 3 సంగమం జరిగింది కదా, దేవము, నాగము, ప్రజలు. అందరు కోరుకునేది ధర్మ పరిహారము, అందరు కోరుకునేది వాళ్ళ యోగమే, పుణ్యం. ఇప్పుడు సాధువులు ప్రజలు అంతా ఒకే రోజు స్నానం ఆచరించే విధానం ఎవరికి వారికి నిర్దిష్టం ఇలా ఉంటుందా సమయం? అక్కడ ఉన్న పరిస్థితి ఏమిటంటే నాగసాధువులు ప్రారంభిస్తారు మొదటి స్నానంతో. మునులు, ఋషులు గొప్ప తపస్సుని చేసిన వాళ్ళు మొదటి స్నానం ఆచరించంగా వారితో పాటు చేసిన వాళ్ళంతా ధన్యులే. అందరికీ అది ఆ సంగమం వర్తించబడుతుంది. ఇప్పుడు మీరు ఏ రోజున వెళ్ళడం జరిగింది అక్కడికి? నేను పుష్య పౌర్ణమి రోజున వెళ్ళడం జరిగింది. అక్కడ పుష్య పౌర్ణమి ఆచరణ తీసుకొని గురువులతో కలిసి నాగసాధువులతో కలిసి మకర సంక్రమంలో 14వ తారీఖున నేను తొలి స్నానముని ఆచరించడం జరిగింది. మొదటి రోజు తపస్సు, 2వ రోజు స్నానము ముగించాక 3వ రోజు గురువు ఆజ్ఞ తీసుకున్నాను. అక్కడ నేను నాగసాధువుల ధర్మ పరిరక్షణ కోసం నేను పోరాడాలని నిశ్చయించుకున్నాను. ధర్మాన్ని జాగృతం చేసి ప్రజల పక్షాన గుర్తుగా మేల్కొల్పి వాళ్ళని ఆనందపెట్టే విధంగా, దైవాన్ని చూపించే విధంగా, అనుగ్రహించే విధంగా, అందరికీ మేలు జరిగే విధంగా నా యొక్క దీక్షతలను ఎంచుకున్నాను గురువుల ద్వారా. అయితే ఇప్పుడు నాగసాధువులు అన్నారు కదా, మామూలుగా చూసేంత వరకు, మాట్లాడుకునేంత వరకు మగ నాగసాధువుల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆడవాళ్ళు కూడా ఉంటారని చెప్పి వాళ్ళు బయట ప్రపంచంలోకి రారు, కానీ కుంభమేళా సమయంలో వాళ్ళు వస్తారు అని చెప్పి అంటారు కదా, అలాంటి వారు వచ్చారా? మీరు వెళ్ళిన ఆ సమయంలో మీరు కలిసారా? మహిళా నాగసాధువులు ఉన్నది వాస్తవం, కానీ వాళ్ళ యొక్క దీక్షా నియమాలు ఇప్పుడు చూపిస్తే అది ఆజ్ఞ అనేది వెళ్ళిపోతుంది. మహిళలకి ఆదర్శవంతమైనటువంటి మహిళలను మనం ఆదర్శవంతమైనటువంటి శ్రీమూర్తులుగా చూపిస్తాం. ఇది ధర్మ పోరాటం. ఇందులో పురుషులు ముందు వరుసలో ఉంచేసి స్త్రీలను తమ యొక్క ధర్మపక్షాన వచ్చిన వాళ్ళని స్వాగతిస్తారు. కానీ తన యొక్క యోగముని గుర్తించి ఆ యొక్క మగ నాగసాధువుల వెనక వారు కూడా ఉంటారు, కానీ వారు బయటికి రారు. వారికి ఎక్కువ ఆచరణలు ఉంటాయి. మగ నాగసాధువుల కంటే ఆడవారిలో ఉన్న నాగసాధువులకే ఎక్కువ ఆచరణలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఆచరణలు ఉంటాయి. మగ నాగసాధువులు నగ్నంగా తిరగగలుగుతారు, కానీ మహిళా నాగసాధువులు నగ్నంగా తిరగకూడదు. నాగసాధువులు కూడా నగ్నంగా తిరుగుతారా? అంటే మేము విన్నంత వరకు అఘోరాలు మాత్రమే అలా దిగంబరంగా ఉంటారు అని చెప్పి విన్నాము. అవును, మహిళా నాగసాధువులు మాతృమూర్తులతో సమానం కాబట్టి వారిని నగ్నంగా చూయించకూడదు. కాబట్టి ఆ ధర్మాచరణ వాళ్ళు వస్త్రం కప్పుకొని ఉంటారు. వారు చేసే విధానం వాళ్ళ యొక్క పూజా మందిరాల్లోనే మాత్రమే వాళ్ళు
గుహల్లోనూ వాళ్ళ పూజ మందిరాల్లో వాళ్ళు నగ్నంగా సాధన చేసుకోవడం జరుగుతుంది. కానీ సమాజంలో ఎప్పుడు ఏ మహిళా నాగసాధువులు కూడా నగ్నంగా తిరగకూడదు. అది ధర్మాన్ని కాపాడడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసమే కదా వాళ్ళు దీక్ష తీసుకుంది. మరి ధర్మాన్ని చెడగొట్టడం కోసం నగ్నంగా తిరగడం ఉండదు. మగవాళ్ళు తిరిగేది ఎందుకు అంటే మగ నాగసాధువులు వారు విరోచిత పోరాటంకి సిద్ధపడిన వాళ్ళు. నాది అనుకునేది వస్త్రం కప్పుకున్నప్పుడే వస్తుంటాయి. ఈ సొగసు నాది అనుకుంటాం, వస్త్రం కప్పుతాం. ఈ సొగసు నాది కాదు అని అనుకుంటే అది వస్త్రం ఇప్పేయాల్సిందే. అలా మగవాడికి నాది కాదు, మగవాళ్ళకి అహంకారం ఎక్కువ ఉంటుంది. ఆ అహంకారాన్ని తొలగించడం కోసమే ఆ యొక్క నాగసాధువుల నియమం వస్త్రం తీసేసుకొని నగ్నంగా ఆచరణ చేయాలనే నియమం ఉంది. అహంకారం తొలగిపోతుంది. అహంకారం వీడినప్పుడే ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి గురువుగా నాగసాధువులు ఉంటారు. అందుకే నాగసాధువులు నగ్నంగా ఉంటారు, కానీ వాళ్ళు వేరే ఏ విధమైనవి లేదు. ఇప్పుడు అఘోరాలు ఇలాంటి కుంభమేళాకి మాత్రమే వస్తారు, ఎక్కడా కనిపించరు. కానీ కుంభమేళా ప్రాంతంలో మాత్రం గుంపులు గుంపులుగా వచ్చేస్తారు. స్నానం ఆచరించిన మరుక్షణం ఎవరికి కనిపించరు మానవ మాతృలకి అంటారు కదా. మరి మీరు కూడా ఉపాసన చేసి కొంచెం ఆ జ్ఞానాన్ని సంపాదించిన వారు, మీకు కూడా అలా అదృశ్యమైనట్టుగానే కనిపిస్తున్నారా, కనిపించారా? నేను కూడా ఇప్పుడు దాకా అదృశ్యంలోనే తిరిగాను. అవునా? అదృశ్య యోగులుగానే తిరిగాను. నేను ఎక్కడ పని చేశాను, ఎక్కడున్నాను సమాజానికి తెలియదు. ఇప్పుడు ఓ సందర్భం వచ్చింది కాబట్టి కనిపించాల్సి వచ్చింది. నాగసాధువుల పరంపర తరపున నేను కొన్ని వాగ్దాటిని ప్రజలకు పరిచయం చెయ్యాలని వచ్చాను కాబట్టి వచ్చాను. తెలియడం కోసం వచ్చాను, కానీ నేను లేకుంటే నేను కూడా అదృశ్య రూపంలోనే ఉండేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి ఆర్తనాదాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనలు, ఇక్కడ జరుగుతున్నటువంటి చెడు అనేది పెరగడం వల్ల మేము కదిలి వచ్చి దాన్ని సరిచేసే మన తోచినంతగా, మన శక్తి మీద సాధించినంతగా దాన్ని తగ్గించి ఆ ఆపదల నుంచి విముక్తి చేయడం కోసం మేము ఉంటామని వచ్చాము. ధర్మరక్షణ కోసమే నేను వచ్చింది, ధర్మరక్షణ పరిరక్షణ కోసమే. కానీ మాయ మాటలు చెప్పడము, మాయను సృష్టించడము, మాయ ఎన్నటికి గెలవదు. నిజం నిలబడ్డన్ని రోజులు మాయ నిలబడదు. అది నాగసాధువుల తరపున నేను వచ్చాను. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి ఆ యొక్క ధర్మాత్ములను, ధర్మం వైపు నిలబడి పోరాడుతున్న నాగసాధువులను దర్శించి మీరు కనుక స్నానం చేస్తే ఆ యోగుల వరాన మీకు అనుకున్నవి జరుగుతాయి వాళ్ళ ఆశీర్వాదంతో. ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు అంతే పుణ్యం పొందాలి అని అంటే వేరే ఆప్షన్ ఏదైనా ఉందా? ఇప్పుడు నన్ను తాకితేనే నా స్పర్శ తెలుస్తుంది, అంతే కదా. నీళ్లు తాగితేనే దప్పిక తీరుతుంది. అలాగే ఆ స్పర్శ తెలవాలంటే ఆ భూమి, ఆ నీరుకి రుణమై ఉన్నోళ్ళు వెళ్ళాలి. వెళ్తే ఆ భూమి, ఆ ప్రాంతం, అక్కడ పడే కష్టాలు, అక్కడ చూసే విధానం, విద్య, మనలో ఉన్న అరిషడ్ వర్గాల మీద ఇప్పుడు అన్ని కోణాల్లో పట్టినటువంటి చెడు వదిలిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి దూరం నుంచి పొందాలంటే 1-2 విభాగాలే జరుగుతాయి. సంపూర్ణం కావాలంటే వెళ్ళి తీరాల్సిందే. ఇప్పుడు అక్కడ స్నానం ఆచరించిన వాళ్ళు మీలాంటి వారు ఎవరైనా ఆ జలాన్ని తీసుకొచ్చి ఇస్తే దాన్ని చల్లుకోవడం, అది ఇంకా మహత్కర పుణ్యం. మన మేలు కోరి అలా తెచ్చిచ్చే వాళ్ళు ఉంటే ఇంకా పుణ్యం. ఎందుకంటే వారే శివయ్య, నేను తీసుకొచ్చాను. అలా తీసుకొచ్చే వాళ్ళు దొరికితే ఇంకా సంతోషం. వారే శివయ్య అనుకోవాలి. వారే శివయ్యలా వచ్చి ఆ గంగ ప్రదానం చేసి పాపాలను తీసి మళ్ళీ మరొక జన్మనిచ్చినట్టే, మరొక యోగమునిచ్చినట్టే. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే 40 కోట్ల మంది వచ్చే అంచనా ఉంది కుంభమేళాకి, మహాకుంభమేళాకి అంటున్నారు కదా. సుమారుగా మీరు చూసిన ఈ 3 రోజుల్లో ఎంత జనం వచ్చి ఉండొచ్చు ఒక అంచనా వేయగలరా? నేను చూసిన ఈ రోజుల్లో 7 కోట్ల వరకు వచ్చి ఉండొచ్చు. 7 కోట్ల వరకు మొదటి 3 రోజుల్లోనే. మళ్ళీ ఇంకా మౌని అమావాస్య ఉంది. మౌని అమావాస్య ఉంది. శివరాత్రి లోపు చాలా మంది వచ్చేస్తారు. వసంత పంచమి ఉంది, నాగపూర్ణం ఉంది. ఇంకా ఈ తదితర ముఖ్య అంశాల్లో వీలైన వాళ్ళు చేరుకోగలరు. ఆడవారు కూడా ప్రజలు, సామాన్యులు వస్తూ ఉంటారా మామూలుగా? ప్రతి నిత్యము జరుగుతూనే ఉంటది, డైలీ. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా నిర్వహించారు. యోగి ఆదిత్యనాథ్ సీఎం గారు చాలా పర్యవేక్షణ చేసి అందరి భద్రత కూడా అక్కడ ఉంది. అందరికి భద్రతకర యోగంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు నదీ స్నానం ఆచరించటము ఇవన్నీ అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మగవారికి ఏ వసతులు లేకపోయినా ఆడవారికి వసతులు కావాల్సిందే. అలాంటి వసతులు కూడా ఏమైనా ఏర్పాటు చేశారా ఆ ప్రాంతంలో? ఉన్నాయి. ఆడవారికి
సంబంధించిన తదితర అంశాలన్నీ భద్రతా అంశాలు ఏర్పాట్లన్నీ కూడా చేశారు కాబట్టే 7 కోట్లు 8 కోట్ల మంది పబ్లిక్ రావడం జరిగింది. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు వస్తున్నారు. ఎందుకంటే ఆ జలాన్ని తాకడమే పుణ్యయోగం అని ఒక నమ్మకం వెనుక 40 కోట్ల మంది కదులుతున్నారు. ఒక నమ్మకం వెనుక 40 కోట్ల మంది ప్రజలు కదిలి రావడం అది ఎంతో ధర్మాన్ని చూపిస్తున్న ఈ ఆనవాళ్ళు చూపిస్తున్నాయి. యోగం పుణ్యమే కదా. అవునవును. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వరకు ఆల్రెడీ కుంభమేళా ప్రారంభమైన తర్వాత రకరకాల యోగుల్ని చూడడానికి చాలా గంభీరంగా భయంకరంగా ఉన్న ఆకారంతో ఉన్న వాళ్ళు పాముల చేతిలో పట్టుకున్నట్టు, నోట్లోంచి మంటలు తీస్తున్నట్టు, ఒకరిపైన ఒకరు ఎక్కి ఉన్నట్టు నాట్యాలు చేసి రకరకాలుగా చూపిస్తున్నారు. ఇదంతా గ్రాఫిక్స్ ఇలాంటి వాళ్ళు నిజంగా వచ్చున్నారా అక్కడికి? అవి కొన్ని సాధనా సురులని వాళ్ళు కొద్ది మంది ఉంటారు. వాళ్ళు భగవంతుడి రూపాలని శక్తులని కనికట్ల ద్వారా చూపిస్తారు కొద్దిమంది నిజమైన ఆచరణతో నిజమైన ధర్మంగా వాళ్ళకి ఎవరైతే రుణం ఉన్నారో కలుస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన వాక్కుని ఇవ్వాల్సిన రక్షణ ఇస్తున్నారు. అందరూ సమిష్టిగా కుంభము అంటే నాగసాధువులు, మునులు, ఋషులు, కిన్నెర కింపురుషులు, గాన గంధర్వులు అందరు దేవతలందరి సాక్షాత్కారం కూడా అక్కడ కనిపిస్తుంది. దాన్ని ముందుండి నడిపే వాళ్ళు నాగసాధువులు అయ్యారు. అందుకే ఆ జాతరకి స్పెషల్ నాగసాధువులు అయ్యారు కుంభమేళాకి. అక్కడ వచ్చిన ప్రజలకి భోజనాలు, వాటరు ఇలాంటి సదుపాయాలన్నీ ఏమైనా కల్పిస్తున్నారా, లేదంటే ఎవరికి వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సిందేనా? ఎలా ఉంది అక్కడ వాతావరణం? అక్కడ ఉన్న సాధువులు, వారి పరిషత్ సంఘములు అన్నీ ఏకమై విరివిరిగా అందరూ అన్నదానాలు చేస్తున్నారు. సాధువులంతా కలిసి ప్రజలకి తగిన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ వెళ్ళి వచ్చే విషయంలో ఒక 1-2 అవర్స్ ట్రాఫిక్ వల్ల కానీ మిగతా ఏ అంశాలతో ఇబ్బంది లేదు. అక్కడ అన్ని విషయాలు కూడా సులభతరంగానే ఉన్నాయి. వెళ్ళి రావడం కూడా సులువుగానే అవుతుంది. ఇప్పుడు సుమారు రైల్వే స్టేషన్ నుంచి కానీ అక్కడికి వెళ్ళడానికి మామూలుగా పట్టే సమయం కన్నా చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంది? మామూలుగా 1 అవర్ టైం నడవడానికి వెళ్తుంది. ఎందుకంటే 5-6 కిలోమీటర్స్ జర్నీ నడవడం ఉంటుంది, వాకింగ్ డిస్టెన్స్. కోట్ల మంది వస్తున్నారు కాబట్టి ఎవరి రూట్స్ వాళ్ళకి వాకింగ్ డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. వెహికల్స్ లో దగ్గర దాకా వెళ్ళే అవకాశం లేదు. వెహికల్స్ అన్ని దూరమే పార్కింగ్ యార్డ్ లో ఉంటాయి. వెహికల్స్ దగ్గర నుంచి బస్సులు వెళ్తాయి. బస్సులు కొన్ని స్పెషల్ బస్సులు నేరుగా ఆ సంఘం దగ్గరలో ఆపే విధంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను మొన్న ఒక వీడియోలో చూశాను, 7 అడుగుల ఉన్న ఒక అతను ఋషి వచ్చాడు అని చెప్పి. అలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా వచ్చారా? ఇవన్నీ వ్యూస్ కోసం ఇలాంటివి చెప్పడం జరుగుతుందా? మనం ఈ మానవ జీవితంలో అన్ని అంశాలు పొందిన వాళ్ళు ఉంటారు. కొంతమంది పొడుగుగా, కొంతమంది పొట్టిగా, కొంతమంది అందంగా, కొంతమంది వికారంగా, భయంకరంగా, అన్ని రూపాల్లో ఉన్న యోగులు అక్కడ ఉన్నారు. అంటే బాగా చదువుకొని అవన్నీ వదిలిపెట్టి అలా కూడా వచ్చిన వాళ్ళు అలా ఉన్నారు. జన్మకాంక్షలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, సేవ చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలుసుకుందామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అసలు దేవుడు అంటే ఉంటదా, పవర్ ఉంటదా ఉండదా అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సకల ఇప్పుడు మన ధర్మంలో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలను అక్కడ మనం సంబంధించి చూసుకోవచ్చు, కనిపిస్తారు. అన్ని విధాలుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సర్వము సంఘటితంగా నడిపించింది కుంభం. అందుకే అది కుంభమేళా అయింది. ఇప్పుడు ఈ సాధువులు వీళ్ళంతా మామూలు ప్రజలతో మాట్లాడడం జరుగుతుందా? జరుగుతుంది. ఎవరికైతే వారు చూడంగా ఎవరికైతే రుణం ఉంది అనుకుంటారో వారితోనే మాట్లాడతారు. వాళ్ళకి అనిపిస్తే మాట్లాడతారు. కుదిరితేనే కదా ఏదైనా జరిగేవి. అవును. ఇప్పుడు ఈ అఘోరాలు అక్కడికక్కడే ఏదో మ్యాజిక్ చేసినట్టుగా రుద్రాక్షలు ఇవ్వటం ఇలాంటివి చేస్తుంటారు. అది ఇప్పుడు సైంటిస్టులు ఎట్లయితే కొన్ని సైన్స్ పరికరాలను చూపిస్తూ అట్రాక్ట్ చేస్తారో మన గురువులు కూడా ఆ కనికట్ల ద్వారా మేము ఇవన్నీ పంచభూతాలన్నీ మేము కంట్రోల్ చేయగలం. అర్థమైందా? ఈ పంచభూతాల అన్నిటినీ మేము కంట్రోల్ చేయగలం, శ్రేయస్కరంగా మేము మార్చగలం అని నిరూపించుకోవడం కోసం ఆ విద్యా విన్యాసాలను చూపిస్తారు. అవన్నీ విద్యా విన్యాసాలు, మహిమలను, మహిమాన్వితమైన మ్యాజిక్స్ అవన్నీ చూపిస్తారు. చూపించాలి కూడా. ఎందుకంటే సైన్స్ వాళ్ళకే తెలుసు ఇవన్నీ, వీళ్ళకి తెలియదు అని ఒక అపవాదం ఉంది. వాళ్ళు అన్ని జగమంతా వాళ్ళు కనిపెట్టి ఉన్నారు అని వాళ్ళ విద్యా విన్యాసాల ద్వారా మనకు చూపిస్తారు. ఇప్పుడు అగ్నిని నుదుట నుంచి తీస్తున్నారు అక్కడ అఘోరాలు, ఆ చేతిలో నుంచి ఆ నీటి దారాలను తీస్తున్నారు.
రుద్రాక్షలను మహిమాన్వితమైనటువంటి విద్యలను వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, మేల్కొల్పుతున్నారు. సైంటిస్టులకే కాదు మాకు కూడా మొత్తం తెలుసు, జగమంతా మాకు తెలుసు అని సవాలు విసురుతున్నారు వైజ్ఞానిక ప్రపంచానికి నాగసాధువులు. అలా చూడండి. ఇప్పుడు మీరు ఎలాగూ వెళ్ళొచ్చారు, వెళ్ళని మాలాంటి వాళ్ళకి అక్కడ విషయాలు చెప్పాలి అంటే ఏం చెప్పొచ్చు? నాకు కొద్ది మంది గుర్తున్నారు, నేను వెళ్ళినప్పుడు వాళ్ళ కష్టాలు గుర్తొచ్చినాయి. వాళ్ళ కోసమని ఒక చెంబు నీళ్ళు నేను వాళ్ళ కోసమని వాళ్ళ పేర్లు చదువుకొని తీసుకొచ్చుకున్నాను. అలాగే వాళ్ళు ఎవరైతే వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి తెప్పించుకోవచ్చు. తెప్పించుకుంటే ఇంటికి వెళ్ళేసి ఆ నీళ్ళను స్పర్శిస్తే అది ఎంతో మనల్ని కదిలించేటువంటి స్పర్శగా భావించాలి. ఇప్పుడు అంత తెలుసుకునేది ఒకరోజు, ఆ తెలుసుకున్న దాన్ని గెలుపుగా మార్చుకునేది ఒకరోజు. చదువుకోవడానికి 20 ఏళ్ళు పడుతుంది, సాధించడానికి ఒక పరీక్ష చాలు. ఇంత చదువుకునేది అంతా 20 ఏళ్ళు పోతే కలెక్టర్ అవ్వడానికి ఒక్క పరీక్షతో అయిపోతున్నారు. ఒక్క పరీక్షతో 80 ఏళ్ళ డబ్బుని, అధికారాన్ని, పేరు అన్ని తెచ్చుకుంటున్నారు. సాధ్యం అవుతాయి, తెచ్చుకోవచ్చు. అలా వాళ్ళు స్పర్శిస్తారు. ఆ వాటర్ని తెచ్చి ఆ శ్రేష్ఠ గంగని వాళ్ళ ద్వారా తీసుకొని చల్లుకోండి. మీ అందరి పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా క్షమించబడతాయి. మళ్ళీ పాపములు చేయకోకుండా ధర్మాన నిలబడి మీరు బతకండి, మీ పిల్లల్ని కూడా బతికించండి. ఇప్పుడు మీరు చేసే ధర్మము మీ పిల్లలకు కూడా అంటుతుంది, వాళ్ళు కూడా సరైన రీతిలో ధర్మపక్షాన్ని నడుస్తారు. మీరే పాపం ఇప్పుడు ప్రజలు పాపం చేసిన వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా పాపం చేయడం తప్పేం కాదని పాపాలు చేస్తుంటారు. వీడు సగం తప్పు చేస్తే వాళ్ళు పూర్తి తప్పు చేసి వస్తారు. కాపాడండి కాపాడండి అంటారు లాస్ట్కి వచ్చి. ముందే తెలుసుకొని మనము ఆనందాన్ని అనుభవించాలి, వారి ఎదుటోరికి కూడా ఆనందాన్ని పంచాలి. మనము భోజనం తినాలి, వారిని కూడా తినేలా చేయాలి. అంతేగాని వాడి భోజనాన్ని మనం గుంజుకోవద్దు. మనం ఎంత తింటాం, అరిగేంత వరకే, అరగని తిండి మనకొద్దు, అది ఇచ్చేయండి. సమిష్టిగా పంచుకొని ప్రాంతాన్ని రక్షించండి. దానికోసం నాగసాధువులు అక్కడ కుంభమేళాలో చెప్పేదంతా జీవిత పరిత్యాగం గురించే. త్యాగం చేయడము, ఇవ్వడము, తీసుకోవడము, అన్ని జీవిత జన్మతర అంశాలన్నీ అక్కడ నాగసాధువులు అందరూ కలిసి తెలుసుకుంటూనే ఉంటారు. అవి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు లాంటివి అది జరుగుతాయి. 45 రోజులు జరుగుతూనే ఉంటాయి. అందులో కొద్ది మంది మేల్కొంటారు. ఈ కుంభమేళాలో దాదాపు ఓ 10,000 మంది సాధువులైనా మేల్కొంటారు. సత్పురుషులు ఓ 10,000 మంది అయినా సత్పురుషులు కాగలరు. వాళ్ళు మరొక తరాన్ని వాళ్ళు మార్చగలిగే శక్తి వాళ్ళకు వస్తుంది. ఓకే. అయితే గురువు గారు, మనం మాట్లాడుకునే ముందు మీరు కాలభైరవ స్వామి అని చెప్పడం జరిగింది. మీ చేతిలో ఉన్న అంటే విగ్రహం అనొచ్చో, దైవం అనొచ్చో, ఆయుధం అనొచ్చో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు మామూలుగా స్వామీజీల చేతిలో, గురువుల చేతిలో ఏదో ఒక ఆకారంలో ఉంటుంది, ఏదో ఒక వస్తువు, అది కట్టెదే కావచ్చు లేకపోతే లోహందే కావచ్చు. కానీ ఏకంగా మీ చేతిలో దేవుడి విగ్రహమే కనిపిస్తోంది, ఏంటండి ఇది? విధి రాతను రాసే ఆ కాలునికి గుర్తుగా ఈ రూపం మనకు కనిపిస్తుంది. ఇది సమస్త జీవులపైన, జీవుల రాతలపైన ఉన్నటువంటి ఆ కాలభైరవుని అంశ, ఆ కాలుని అంశ చేతి ద్వారా రాస్తూ నిర్వహిస్తూ కాల పాశుపతాస్త్రము అని దీన్ని ఋషులు పిలుస్తారు. ఈ ముద్రణ ఋషుల ద్వారా వచ్చింది. దీన్ని మేము ప్రత్యేకంగా మా యొక్క విద్యలో భాగంగా మేము ఈ అస్త్రాన్ని మేము వాడుతున్నాము. ఈ అస్త్రం మాకు దక్కిన మాకు నిర్వహణలో, పూజలలో, హిమాలయాల్లో చేసే పూజల్లో కానీ, వివిధ నదులలో జరిగేటువంటి పుష్కర అంశాల్లో కానీ, పుష్కర కాలాల్లో దీనికి అభిషేకములు చేస్తూ మా తపోనిష్టత మొత్తం దీనిపైన మేము నిర్వహించుకుంటుంటాము. ఇది మా ప్రాణంతో సమానంగా ఈ అస్త్రాన్ని, ఈ అస్త్ర ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు? ఈ అస్త్రానికి ధర్మం ఉంటుంది. అస్త్రానికి కూడా ధర్మం. ఈ అస్త్రముకి ఉన్న ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాము కాబట్టి. ఎటువంటి ధర్మం అండి అది? ధర్మము పేరు చెప్పగానే ఆది దైవం శివుడు గుర్తొస్తాడు. ఈ భూమిపైన మొదటిగా అవతరించినటువంటి దేవతలందరికీ ప్రశస్తమైనటువంటి మొదటి ధర్మగురువు, మొదటి ధర్మ దైవము. ధర్మం అనే శాస్త్రానికి
నిలువెత్తు రూపం శివుడు. ఆయన లయకార్యుడు. సర్వము భూతమైన ప్రేతమైన దేవతాదాదులైన ధర్మం పక్షాన నిలబడ్డ వారందరికీ వరాలు ఇచ్చాడు. మంచి వాళ్ళైనా, తెలిసిన వారైనా, తెలియని వారైనా, అజ్ఞానులైనా, గొప్పవాళ్ళైనా అందరినీ సర్వ సౌభరణ తత్వం వైపు నడిపించినటువంటి మహాగణుడు. ఈ యొక్క భారతభవనిలో మొదటి దేవుడు, ఆది దేవుడు, ఆది యోగి, ఆది గురువు, ఆ సాక్షాత్ పరమశివుడే ధర్మశాస్త్రానికి రూపం. ఆయనే ధర్మం యొక్క మొదటి నిర్వహణ చేసినటువంటి మా యొక్క ఋషుల గురువు. ఋషుల గురువు. ఈ భారతావని శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని ప్రజలందరిలో ఉంది ఆ నానుడి. ఈ జననం శివాజ్ఞతో వచ్చిందే, ఈ మరణం శివాజ్ఞతో వచ్చిందే అని కాలాన్ని రాసే కాలభైరవుడిగా ఆయన ప్రశాస్తి మనలందరి జనులలో ఉంది. ఓకే, అయితే ఇప్పుడు ధర్మం అన్నారు. అవును. అయితే ధర్మాన్ని సృష్టించిందే ఆ పరమశివుడు అన్నారు. అవును. ఇప్పుడు అందరం కూడా ధర్మ మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరము ఆచరించే విధానం కానీ వెళ్ళే ఆ తీరు కానీ అంత ధర్మంగా ఉందంటారా? అసలు ఎలా వెళ్ళాలి ధర్మంగా? ధర్మము అంటే చాలామంది అనుకుంటున్నారు దానం చేసే దాన్ని మాత్రమే ధర్మంగా చెప్పుకుంటున్నారు. దాన ధర్మమనా? దానాలను చేయడమే ధర్మం అనుకుంటున్నారు. ఓకే ఓకే. ఒక ప్రాణాన్ని రక్షించట ధర్మం, ఒక సహచర తత్వాన్ని కాపాడుకోవడం ధర్మం, ఒక ఇల్లాలిని కాపాడుకునే ధర్మం, ఒక కుటుంబాన్ని బతికించుకునే ధర్మము, ఒక ప్రాంతాన్ని రక్షించుకునే ధర్మము, ఒక లోకానికి ముందు చూపుని చూపించడం ధర్మం, భావి తరాల కోసం అహర్నిశలు పాటుపడడం ధర్మం, తరిగించకుండా మిగిలించడమే ధర్మం, పడిపోకుండా అందరినీ ఉత్తేజంగా నడిపించడమే ధర్మం. అలా ధర్మముని నలుదిక్కుల విస్తరింపజేయడానికి విధిపై పెట్టిన మొదటి గురి విధి. పరమశివుడు విధిని ధర్మం ద్వారా కట్టడి చేశాడు. నువ్వు ధర్మం లేకోకుండా విధిని కట్టడి చేయి. అగ్ని మాట వినదు, వాయువు సుడులు తిరుగుతుంది, నీరు వెర్రెక్కి చూస్తుంది, పంచభూతాలు ప్రళయాన్ని చూపిస్తాయి. అధర్మంగా వ్యవహరిస్తే పంచభూతాలు ప్రళయాన్ని సృష్టించి తుడిచిపెట్టేస్తాయి. అలాంటి ఎంతో మంది ధర్మాన్ని ఎదిరించి వచ్చిన ఎంతో మంది మట్టిపాలైపోయారు. ఆకాశానికి ఎత్తి ఎగిరినోళ్ళు కూడా నేల తలలేసి కూర్చున్నారు. ఎంతటి మదము మత్సర్యాలతో ఉప్పొంగిన మహా వీరులను కూడా ధర్మము తప్పిన పిమ్మట, ధర్మాన్ని తప్పిన వెంట పడిపోయినారా లేదా? యుగ యుగాలుగా మన యొక్క ప్రాంతం ధర్మాన్ని నమ్ముతుంది. ధర్మగతినే దేవుని నమ్ముతున్నారు. దేవుడు ధర్మం వైపు నిలబడతాడు, భగవంతుడికి ధర్మం తెలుసు అనే భగవంతుని కీర్తిస్తున్నారు ప్రజలంతా. అంతేగాని వాళ్ళ కోరికలు మాత్రం నెరవేర్చడానికి కాదు, మంచి చెడు రెండు పరిష్కరిస్తున్నాడు భగవంతుడు అనే దేవుని నమ్ముతున్నారు. తదుపరి రెండవ ఫస్ట్ ప్రాణాన్ని రక్షించుకోవడమే ధర్మం. ప్రాణాన్ని 10 కాలాలను నిర్వహించేలా, 10 కాలాల పాటు చల్లగా ఉండేలా, తను చల్లగా ఉండేలా, తన కుటుంబం, తన సమాజం, తన ప్రాంతం అంతా బాగుండేలా ఆచరణ చేసుకునే ధర్మ విధే దైవం అని మేము చెప్తున్నాం. దైవమే మొదటి దైవంని ఎలా అంటే ఆచరణ ద్వారానే చూడాలి. అంటే మనం చేసే ప్రతి కదలికలో కూడా మనం మొదటగా దైవాన్ని చూడగలగాలి. మన పుట్టుకలోనే దైవం ఉంది. ఏమి తెలియని మన పుట్టుక అన్ని తెలిసేలా చేసి అన్నిటినీ చూపిస్తూ తీసుకుపోతుంది. మళ్ళా మన పుట్టుకనే అన్ని పరిచయం చేసి అన్నిటిని నిర్వహించుకొని మళ్ళీ అన్నిట్లో ఇట్లా ఆ గాలి తాకినట్టుగా అన్ని మళ్ళీ ఏం లేనట్టుగా తీసుకెళ్తుంది. ఏదన్నా ఉంటేనే ఈ జన్మ అవసరం, ఏది లేకపోతే ఈ జన్మ ఎందుకు? ఈ కోరికలు ఇవన్నీ ఎందుకు? ఇక ఏది లేనప్పుడు ఈ జన్మ ఉండదు. ఏదైనా రుణగతిన ఉంటేనే ఈ జన్మ ఉంటది. అసలు ఏంటంటే ఇప్పుడు మానవ జన్మకు అర్థం ఏంటి? ఎందుకు మనం ఒక జీవి జన్మ తీసుకుంది అని అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఈ జన్మ తల్లి గర్భం నుండి పురుడు పోసుకున్నప్పుడు మొదటిగా ఒక ఉత్పాతం జరుగుతుంది, జ్ఞాపకం.
తల్లి చెప్పే నూరి పోసేటువంటి ఆ జ్ఞాపకాలు, తండ్రి అని, తోబుట్టువులని, మనవాళ్ళని, బయటి వాళ్ళని అన్నీ పురుడు పోసుకుంటాయి మొదటి నుండి. భగవంతుడు నూరి పోసేది అంతర్లోపంలో లోపల దాగి ఉంటది. అది అప్పుడే కనబడదు. అది పెరిగేదాకా తల్లి చెప్పినట్టే ఉంటది, తండ్రి చెప్పినట్టే ఉంటది. ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులను దాటి ఆ లోపల ఆ యొక్క శిశువులో ఉన్నది మొదటి చిన్నతనంలోనే బయటపడదు. అది ఒక వయసు వచ్చాక తనలో దాగిన ఆ జన్మవిధి రహస్యం అనేది బయటికి ఉప్పొంగిపోతుంటది. అది చాలా మంది, కొద్దిమందికి కామం వైపు, కొద్దిమంది రాజయోగం వైపు, కొద్దిమంది దుఃఖ భారాల నుంచి తప్పించుకున్నటకు, కష్ట సుఖాల మీద సవారీ చేయడానికి, ఇలా వాళ్ళ జన్మ అంశాలు ఈ సృష్టిలో లయమైనటువంటి కొన్ని విద్యలకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. పెరిగేదాకే తల్లిదండ్రి చేతులు ఉంటారు, పెరిగిన తర్వాత లోకం విధి చేతులు ఉంటారు. భగవంతుడు ఇచ్చేటువంటి విద్యే వాళ్ళకు వస్తుంది. వాళ్ళు బట్టుపట్టి ఎంత కష్టపడి మనం నేర్పినా మిగతాయి రావు. అంటే ఇప్పుడు కొంతమంది మంచిగా వెళ్తున్నారు, కొంతమంది అడ్డదారులు అంటే చెడు వ్యసనాలకు బానిస ఇలా వెళ్తున్నారు. మరి ఇదంతా కూడా భగవంతుడు నడిపించినట్టుగానే జరుగుతుందా? అవును, భగవంతుడు సాక్షాత్కరంగా ఈ భూమి మీద అవతరించిన కాలం నుంచి ఇప్పటి వరకు మంచి చెడులను పరిష్కరిస్తున్నాడు అని మనం ఎన్నో పురాణాల నుంచి కానీ ఎన్నో కథల నుంచి, కథాంశాల నుంచి మనం వింటున్నాం, చూస్తున్నాం. భగవంతుడు ధర్మాన్ని స్థాపించిన తర్వాత అనుసరించని వారు ఒకవైపు, ధర్మం అనుసరించేవారు దేవతలయ్యారు, ధర్మాన్ని అనుసరించని వాళ్ళు రాక్షసులయ్యారు. ఇది యొక్క వేరువేరుగా విధి నడిపిస్తుంది. దుష్టులను వెంటాడేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాం సమాజంలో ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్నో హత్యలు, ఆస్తుల కోసం హత్యలు చేయడము, లేదా కోరికల కోసం హత్యలు చేయడము. ఇటువంటి రాక్షస గణాన్ని మనం మన జనులలోనే చూస్తున్నాం. వెలుగు చీకట్లు విడదీయరానివి, మనము విడదీసి చూడలేము ఈ సృష్టి మొత్తంలో. అలాగే ఈ ధర్మ పక్షాన నిలబడి చూస్తేనే మనకి దైవ గుణం ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ధర్మాన్ని ఆచరించకుండా దేవుడు లేడు, ఏమి లేడని చెప్పేసి, ధర్మము లేదని చెప్పేసి, నేను మాత్రమే ఉన్నా, నా ఆకలే గొప్పది అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేస్తూ కోరికల కోసం పిచ్చోళ్ళు అయిపోయి రాక్షసులుగా మారి దుష్టులు తిరుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వాలు, నాయకులు ఎంతో మంది ఎన్నో కట్టుబాట్లతో ధర్మశాసనాలు, న్యాయపీఠాలు, అప్పుడే కదా న్యాయస్థానాలు ఇవన్నీ అవతరించాయి. పాపాత్ములను, దుర్మార్గులను, దుష్టులను కట్టడి చేయడం కోసమే ఈ యొక్క ధర్మాత్ములు, గురువులు, దేవతల యుగం నుంచి ఇలా కట్టడి చేసుకుంటూ వస్తున్నాం. అలా కట్టడి చేయడం వల్లనే ఈరోజు ప్రజలు సుభిక్షంగా బతకగలుగుతున్నారు, ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతున్నారు. అంటే ఖచ్చితంగా ఇది భగవంతుడు ఆడిస్తున్న ఒక ఆటే, మంచైనా చెడైనా ఏదైనా. 2 చేతులు ఇచ్చాడు తల్లి, ఒక చేత్తో పని చేయమంటాడు, ఇంకో చేత్తో ఆపమంటాడు. ఎందుకంటే లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ ఇప్పుడు ఎవరికి ఏ రుణగతిన ఎంత వెళ్ళాలో అంతవరకే వెళ్ళాలి తలరాత. ఏ జీవుడికైనా అది వర్తిస్తుంది. అంటే తలరాత అనేది నమ్మొచ్చు అంటారా? ఉందా తలరాత? తలరాత ఉంది. తలరాతని మళ్ళీ తిరగరాయొచ్చు అంటుంటారు కదా, అందుకేగా శివయ్యకి 3వ కన్ను ఎందుకుంది? ఆయన మనకి వరాలను ఇస్తూ మారుస్తున్న కథలు ఎన్నో ఉన్నాయి. మనకేదైనా లభించకపోతే ఆ పరమశివుణ్ణి వేడుకొనగా అతను మన తలరాతలో ఆ యోగమును రాస్తాడు. మనం చేసే పూజల వల్లనో, ఆ వేడుకోవడం వల్లనో యోగము నీకు లేదు కదా తీసుకో అంటాడు, మళ్ళీ రాస్తాడు. అందుకే కదా కాలం ఉంది. కాలము అనేది పరీక్షించడానికి,
పర్యవేక్షించడానికే, నిర్వహించడానికి. నిర్వహణలో ఏదన్నా ఒక కాలంలో జరిగిన తప్పులని మరొక కాలంలో మనం సవరించుకోవచ్చు. ఒక జన్మలో చేసిన తప్పులని మరొక జన్మలో తొలగించుకుంటున్నారు. ఒక 100 తప్పులు చేసిన వాడు ఒక పుణ్యకార్యంతో మళ్ళీ పేరు మార్చుకుంటున్నాడు. అలా భగవంతుడు చెడు వాళ్ళని మంచిగా మార్చడానికి అవకాశాలు ఇస్తున్నాడు. తలరాత రాసుకోవచ్చు కూడా. భగవంతుడు ఏదైనా మిస్ చేసినను వదిలేసినను మళ్ళీ మనం దాన్ని గుర్తించిపోయి నాకు ఇది రాయలేదు మీరు రాయండి అని మళ్ళీ మనం రాసుకొని తెచ్చుకోవచ్చు. తలరాతను తిరిగి రాసుకోవచ్చు. అంటే ఇది ధర్మంగా నడుచుకున్న వాళ్ళకే, ధర్మాన్ని అనుసరించే వాళ్ళకే ఈ తలరాత తిరిగి రాసుకోవచ్చు. ధర్మాన్ని తప్పి నేను నా కోరికలే మూలము, నా ఇష్టమే ప్రధానము, లోకం కనబడక, తల్లిదండ్రులు కనబడక, భార్య పిల్లలు కనబడక తిరుగుతున్న విర్రవీగుతున్న దుష్టులకి ఆ తలరాత రాయడు. వాళ్ళని అంతం కోరుతుంది విధి. విధి అంతమే కోరుకుంటది. ప్రజలు అందరు కూడా వారు తొందరగా పోతేనే బాగుంటది, మనం ప్రశాంతంగా బతుకుతున్న దాంట్లో వాడొచ్చి మొత్తం అగ్ని బీజం వేస్తున్నాడని ప్రజలంతా వారి చావునే కోరుకుంటారు, దుష్టుల చావులనే కోరుకుంటారు. ఓకే, అయితే ఇప్పుడు నేను నాది అనే స్వార్థంతో బ్రతుకుతున్నారు మనుషులు. నిజంగా అలా కాకుండా ధర్మంగా భగవంతుడు ఉన్నాడు, ఏదో శక్తి ఉంది. సరే, నేను నాది అనేవాడికి ఈ భూమి మొత్తం ఇస్తా, వాడు ఏ పని చేస్తాడు? ఎంత పని చేయగలుగుతాడు? అవును, నేను నాది అనుకుంటే సరిపోదు, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నిర్వహించాలి. నిర్వహణ పూర్తయిన తర్వాత తనతో కానప్పుడు ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవాలే కానీ దాన్ని గాలికి వదిలేసిపోవద్దు. నేను నాది అనుకోవడానికి కూడా ఒక ధర్మాన్ని పాటిస్తాలి తప్పకుండా. లేకపోతే అది యోగము కరెక్ట్గా కాదు. అందుకే వాళ్ళ కోరికలు నెరవేర్తలేవు. నాది నాది అనుకున్నవాడికి ఏదీ దక్కదు. అందరిది అందరిది అనుకున్నవాడికి అన్ని చేతులు సహకరిస్తాయి. అదే ధర్మం చెప్తుంది. అవును అవును. అయితే ఇప్పుడు మన తలరాతలో ఉన్నదాన్ని మార్చుకోవడం కోసం మనం భగవంతుని ఆరాధించాలా, లేదు అంటే నేను ఇప్పుడు ఉన్న జన్మలో మంచి ఉత్తమంగా బతకాలి, అనుకున్న లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే భగవంతుని ఆరాధించాలా? అసలు ఎందుకు భగవంతుని ఆరాధించాలి? ఇది మన జన్మాంతరాలను తవ్విదీసి చూసుకునేటువంటి మన ఆత్మ పరీక్ష ఈ ఆ ప్రశ్న అనేది. ఇదే ప్రశ్న యోగులు స్వీకరించుకొని విధిని, ఆచరణే దైవం, మొదట ఆచరణలోనే దైవాన్ని తీసుకొని ధర్మం వైపు గురిపెట్టి అస్త్రాన్ని నడిపించారు. మన ఆచరణలో దైవం ఉండి మన ఆచరణలో ధర్మ ప్రక్షాళన నిలబడి ఉంటే సమస్త జీవులు పరిచయం అవుతాయి, సమస్త యోగములు మనకి కలుగుతాయి. కానీ ఎందులోనూ పడకోకుండా నీకు అనువైన నువ్వేదైతే లక్ష్య సాధన ఉంటుందో లక్ష్య సాధన వైపు మాత్రమే గురి పెట్టాలి. వీళ్ళు చాలా మంది చెప్పేది ఒక ధర్మాన కోరుకుంటారు, ఇంకో ధర్మం వైపు పాటిస్తుంటారు. ఆచరణ దోషం వల్ల వాళ్ళు కోరుకున్నవి జరగట్లేదు. ఎటువైపు మన కన్ను పెడతామో అటువైపే పని అవుతుంది, ఎటువైపు మన చెయ్యి పెడుతుంటామో అటువైపే పని అవుతుంది. అందుకే ఆచరణలు పుట్టుకొచ్చాయి అక్కడి నుండి. మన దృష్టిని బంధించేటువంటి ఆచరణ ఒకటి ఉంది, కర్మలను శాసించే విధానం ఆచరణ ఒకటి ఉంది. అందుకే దాని నుంచే ఈ పూజ నియమాలు, పూజలు చేయడము, ఆ పూజలను కోరుకొని నియమాలు చేయడము, రకరకాలుగా పూజలు, విధి విధాలుగా ఆచరణలు, ఎన్నో రకాలుగా ఆచరణలు కనిపిస్తున్నాయి, అబ్బురపరుస్తున్నాయి. అందులో ఆ సరైన దృక్పథంతో చేసిన వాళ్ళకేమో అవి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి భగవంతుని పూజించగా. మిగతా వాళ్ళ పరిస్థితి నామమాత్రంగా ఉంటుంది, మళ్ళీ ఇంకొక ఆచరణ చేస్తున్నారు. అలా జరుగుతూ ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి శివుడే అన్నిటికీ మూలం, శివుడి నుంచే ఇవన్నీ కూడా ఉద్భవించాయి అని చెప్పి. అయితే ఆరాధించాలి అనుకుంటే శివుడిని ఒక్కనే ఆరాధిస్తే సరిపోతుందా? మిగతా అన్ని దేవుళ్ళని ఆరాధించాల్సిన అవసరం ఉందా? సాక్షాత్తుగా భగవంతుడు శివుడే ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని నమ్మమని చెప్పాడు. ఇప్పుడు ఒక్కో ఆచరణకు ఒక్కో రూపాన్ని ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు తొందరగా గుర్తుపట్టగలరు.
ఇప్పుడు ధనాన్ని సూచించడానికి లక్ష్మీ దేవతను చూపెడుతున్నారు అందరూ. అవును. లక్ష్మీ దేవత దగ్గరే అంత ధనం ఉంటుందని ప్రజలకు ఎలా తెలుసు? ఏదో ఒక ఆధారం, లింక్, ఒక రూపాంతరం నుంచి లింక్ తీసుకుంటారు. ఎవరికైతే ఆ వేదనతో బాధపడుతుంటారో వారు ఆ రూపాన్ని అలా టచ్ చేయడమే. ఆ రూపాన్ని అలా టచ్ చేయడం వల్ల ఆ లక్ష్మీదేవత శివునిలో ఐక్యమైనప్పుడు ఆ యొక్క రాత మార్చబడుతుంది. వాళ్ళు కోరుకున్నవి తదాస్తు, దేవతలు కూడా తదాస్తు అంటారు. వాళ్ళు అలాగే కామానికి ఒక దేవత. కామము అంటే సౌఖ్యం, మన ఆనందము, కోరికలు తీర్చడాన్ని కామం అంటారు. అది ఆ దేవతలు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకు ఈరోజు మంచి నిద్ర పట్టాలని నేను కోరుకున్నాను, అలాంటి మన శరీరం అలా మారిపోతుంది. అలా నాకు ఈ యొక్క మంచి భుక్తము, నాకు భోజనం కావాలి అని కోరుకున్నాను, అలాంటి దేవతలు కూడా ఆశీర్వదిస్తుంటాయి. అట్లా అలాగే ఇప్పుడు పగ తీర్చుకోవడానికి చాలా మంది కూడా పగ తీర్చుకోవడానికి హనుమాన్ని కానీ లేదా కాలభైరవుని కానీ వీరభద్రుని కానీ కాళీ దేవతను కానీ ఉగ్ర రూపాలను కానీ కూడా నరసింహస్వామిని కానీ విష్ణుమూర్తిని కానీ మొక్కుతుంటారు. వాడు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, వాడికి ఏదో ఒకటి జరగాలి, జరిగితేనే నేను నమ్ముతా అని చెప్పి ఆయనలో మొక్కుతుంటారు. కానీ వాళ్ళు ధర్మపక్షాన నిలబడి పోరాడి అడగాలి. అలాంటివి కోరికలు కూడా ధర్మ ప్రకారంగా అడిగితే దాన్ని దేవతలు ఇస్తాయి. దేవతలు ఇలా మనం ఎన్నో రూపాలు మన యొక్క ఆచరణలు ఏదైతే కోరుకుంటామో వాటికి రూపాలుగా ఈ దేవతలు అవతరించాయి. అంతేగాని సమస్తము శివుడిలోనే ఉన్నాయి. శివుడిలోనే సమస్తము నిక్షిప్తమై ఉందని ఆ దేవతలే చెప్పారు ఋషులకి. ఇప్పుడు శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఎక్కువ కష్టాలు పెడుతుంటాడు, పరీక్షలు పెడుతుంటాడు, అన్ని ఎదుర్కొన్న తర్వాతే ఆయన అనుకున్నది మనకు ఇస్తాడు అని చెప్పంటారు. నిజం, కష్టాలు పెట్టేది శివుడు కాదు. ఇది చెప్పబడిన వాస్తవము లోతుగా చెప్పాలి. ఇప్పుడు కష్టాలు పెట్టేది శివయ్య కాదు, అవి పరీక్షలు, పర్యవేక్షణలు. పర్యవేక్షణలో వీళ్ళు తెలుసుకోవడం కోసం, వాళ్లకు తెలియడం కోసం ఎటువైపు నిలబడితే ఎంత బరువు ఉందో తెలుస్తుంది. మేలు కోరి 10 మంది మేలు కోరి ధర్మపక్షాన నిలబడితే 4 పనులు దొరుకుతాయి, ఏదో ఒక పని ద్వారా అభివృద్ధి అవ్వచ్చు. అలా ధర్మపక్షాన నిలబడిన వారికి ఎటువంటి పరీక్షలు పెట్టడు శివుడు. ధర్మపక్షాన లేని వాళ్ళకే ఆ కష్టాలు. అంతేగాని శివుని యొక్క శివుడే పరీక్షలు పెడుతున్నాడు అనేది కరెక్ట్ కాదు. అది మనం కోరిక యొక్క వాస్తవం ఎంత లోతుగా ఉంటుందో మన కోరిక అంత లోతుగా తీసుకెళ్లి చూపిస్తాడు, పరిచయం చేస్తాడు. నువ్వు ఈ కోరికను నెరవేర్చుకుంటున్నావు అంటే అది మామూలు విషయం కాదు, దాని నిర్వహణ ఇలా ఉంటది అని భయాన్ని భక్తిని రెండింటిని భావంగా చూపిస్తాడు ఆయన, చూపించిస్తాడు శివుడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ధర్మపక్షంగా లేని వాళ్ళకి ఇలాంటి పరీక్షలు పెడతాడు అని అన్నారు కదా, కానీ సామాన్యంగా భక్తులంతా నమ్మేది ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఉండి అన్యాయంగా డబ్బు సంపాదించిన వాళ్ళే బాగుంటారు, ఏ ఇబ్బందులు ఉండవు, అన్ని రకాలుగా భగవంతుని పైనే ధ్యాస పెట్టుకొని నిత్యం పూజలు చేస్తూ ఆలయాలకు వెళ్తూ ఉన్న మేము మాత్రమే ఇలా ఉన్నాము అని మాత్రమే ఎక్కువగా భావిస్తుంటారు కదా. మరి నిత్యము ఆలయాలకు వెళ్తున్నారు, నిత్యం పూజలు చేస్తున్నారు అని అలా అని ఎన్ని చేసినా కూడా దేవుడు మాకు అనుకూలత చేయట్లేదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ చేతి నుంచే రాత రాయబడుతుంది. వాళ్ళు గ్రహించాలి, తప్పుని మూలముని వాళ్ళు గ్రహించాలి. ఆ గ్రహించే దశకాలు ఒక ఆలయంలోనే నిక్షిప్తమై ఉండవు. ఒక్కో జీవికి తన సమయం అయిపోయినప్పుడు మరో వ్యక్తి వచ్చి పురుడు పోసి వెళ్తుంటాడు. ఒకరి తరం కానప్పుడు మరొకరు వచ్చి ఆ ధర్మాన్ని మార్చి వెళ్తుంటారు. రామునికి ఆంజనేయుడు ఒక దూతగా కలిసి పరిచయం అయ్యి ఆ చివరికి ఆ యుద్ధాన్నే మలుపు తిప్పించాడు, గెలుపుని తెప్పించాడు. ఆంజనేయుడు లేని రామాయణం మనకి
బాధగా అనిపిస్తుంది. అప్పటి వరకు రాముడు కూడా వెతుకుతూనే ఉంటాడు తన ఆత్మీయులు ఎక్కడున్నారని. ఎవరు దొరకరు. విధి పక్షాన ఒక దూతగా ఆయన మరొకరు వచ్చి తన రాతలో చేరి తన గెలుపుకు కారణమయ్యారు. అలా అన్ని వాళ్ళలోనే నిక్షిప్తమై ఉండవు. వాళ్ళ యొక్క భావాలు నెరవేర్చబడేవి. మిగతా వాళ్ళు కదిలించినప్పుడు వారి ద్వారా వాళ్ళు తెలుసుకొని లక్ష్యాన్ని సాధించగలరు. అన్నీ మనతోనే జరగవు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ అస్త్రము నేనే తయారు చేయలేదు కదా. ఇప్పుడు ఎంతో మంది సిద్ధులు ఉన్నారు, వాళ్ళు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ వాళ్ళే తయారు చేయలేదు కదా. శిల్పులు వారి వారి పరిచయ ధర్మంలో ఉన్నవారు వారికి దగ్గర ఉన్న వారి ద్వారానే అందుకొనే చేయగలుగుతారు. సమస్తము మనము జ్ఞాపకంగా ఉంచుకొని మన నడవడిక ఉంటే అన్ని నెరవేరుతాయి. అన్ని నాతోనే అవుతాయని అనుకోకూడదు. అన్ని సమష్టి కృషితో జరుగుతాయని అనుకోవాలి. సమిష్టి కృషిలో ఒక్కొక్కరు ముందుకొచ్చి ఒక్కో విధమైన కోరికను తీర్చగలిగే శక్తి ఉంటుంది. సహచరులతోనే అన్ని జరిగాయి. ఇప్పుడు తలరాత అన్నాము ఇందాక, ఆయనే తలరాత రాస్తాడన్నాం. మనం ధర్మంగా ఉంటే దాన్ని మనం తిరగ రాసుకునే అవకాశం కూడా మన చేతుల్లో ఉందనుకున్నాం. అసలు ఈ తలరాత అనేది ఈ వ్యక్తికి ఇలానే అని చెప్పి ఎలా రాయబడుతుంది, ఎలా డిసైడ్ చేస్తారు? అట్లా కాలరాత, ప్రతి పదార్థానికి ఒక కాలం ఉంటుంది, ఆరంభము అంతము. వాటి ఆచరణలకు సహచరులు తోడైతే మరింత బలం చేరుతుంది. ధర్మం పక్షాన నిలబడితే నలుగురు సహచరులు కదిలొస్తారు. మనం ఆచరణ అనేది సాక్షాత్ ఆ దైవం నుంచి తీసుకుంటాం. దైవం మనకే వచ్చి పట్టలేడు కదా. మన పక్కన ఉన్న ఎవరో ఒకరికి ఆవహించగలడు. ఆవహించి వారి సమయాన్ని మనకిచ్చి గెలిపిస్తారు. అలా సాధ్యమేనా? ఆవహించడం సాధ్యం అవుతుంది. ఇప్పుడు మనం అంతా కలిసి కేసీఆర్ని తెలంగాణ ఉద్యమంలో ఓట్లేసి గెలిపించారు కదా, ఆయన పోరాడినందుకు. తర్వాత ప్రజా అధికారం ఎటు మళ్ళింది, మళ్ళీ మరొకరిని చూశారు, మళ్ళీ మరొకరిని చూస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క రుణమును వెతుక్కొని ఎవరెవరు వస్తున్నారో, ఎవరెవరు మనకి ఆశయాలను నెరవేర్చగలరో నమ్మి వాళ్ళకే ఇస్తున్నారు. అంటే ధర్మం వైపు నిలబడిన వాళ్ళు ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంటారు, వస్తూనే ఉంటుంటారు. మళ్ళీ ఓడినా తిరిగి వస్తూనే ఉంటారు. ఒక సమయం పోయినా మళ్ళీ ఇంకో సమయం అవకాశం ఇస్తూనే ఉంటుంది విధి. ఆ విధంగా సాధించుకోవచ్చు. పునర్జన్మ ఉంటుందంటారా మనిషికి? మళ్ళీ మనిషి రూపంలోనే జన్మ తీసుకునే అవకాశం ఉంటుందంటారా? పునర్జన్మలు ఉంటాయమ్మా. అది ఎంతో తపము వేదన, ఈ భూమికి మన రుణం ఉంది అని సిద్ధపడిన వాళ్ళకి ఆ యొక్క అవకాశం దొరుకుతుంది. అన్ని కోరికలు తీర్చుకున్నాను, నా కథ అంతా ముగిసింది అనుకునే వాళ్ళకి పునర్జన్మలు ఉండవు. ఇంకా తపం, ఈ సరిపోలేదు, ఈ జన్మ సరిపోలేదు, మరో జన్మలో ఇంకా నిర్వహించాలి, తనివి తీరని ఆరాటము, ఈ భూలోకం పైన ప్రేమ తిరిగి తిరిగి అది మళ్ళీ పుట్టించగలదు. ఒకవేళ పుట్టినా అంటే ఇప్పుడైతే ఏదైతే బంధాలు బంధుత్వాల మధ్య ఉన్నారో, ఏదైతే ఆశతో బతకాలని అనుకున్నారో అవే ఆశలతో అవే బంధుత్వాల మధ్య పుట్టే అవకాశం ఉంటుందంటారా? కోరుకున్న అంశాలు వేరు, పునర్జన్మల్లో ఉండేది కాంక్ష. ఒకరి తరంలో నెరవేరని కాంక్ష ఇంకొకరి తరంలో నెరవేరుతుంది. ఇప్పుడు ఈ భూమిలో దొరకని ఫలాలు మరొక భూమిలో దొరుకుతాయి. ఇక్కడ దొరకని రుచులు అక్కడ దొరుకుతాయి, అక్కడ దొరికే రుచులు ఇక్కడ దొరకవు. అది ఖచ్చితంగా మారిపోతాయి. తర్వాత జన్మలో ఆ కాంక్ష నెరవేరుతుంది. కానీ సన్నిహితులు అనే వాళ్ళు వేరు వేరు రూపాల్లో వేరు వేరు కాలాలకు విభజించబడిపోయి ఉంటారు. అందువల్లనే పునర్జన్మలను పట్టి చూపించలేకపోతున్నారు. ఉంటాయని తెలుసు కానీ ఆధారితంగా చూపడానికి అవకాశము విధి లేకోకుండా చేసేసింది. అందువల్ల విధిని దాటి చూపించాలి అది. అయితే ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి ఖచ్చితంగా ఈ జన్మలో ఏ ఆశతో ఏ కోరికలతో చనిపోయారో, ఏ బంధాలతో ఉన్నారో అది మళ్ళీ వచ్చే అవకాశం లేదన్నారు. కానీ చాలా వరకు
చాలా వరకు ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే మళ్ళీ వాళ్ళ కొడుకుకి కొడుకుగానో కూతురుగానో వాళ్ళ మనవడు మనవరాళ్ళుగా అలా మళ్ళీ పుడతారు అని చెప్పి వాళ్ళే పుట్టారు అని చెప్పి నమ్ముతుంటారు కదా, అదంతా ఒక అపోహలది. అది ఆశీర్వాదము. వాళ్ళ యొక్క తాతలు ముత్తాతలు మళ్ళీ వాళ్ళ మనవాళ్ళ కడుపులలో పుట్టాలని వాళ్ళ ఆశీర్వాదం కోరుకుంటారు. వాళ్ళకి చెప్తారు కూడా, మనవడా నేను చచ్చి మళ్ళీ నీ కడుపులోనే పుట్టాలని ఉందిరా అని చెప్పి ఆ చిన్న పిల్లాన్ని దగ్గర తీసుకొని అలా అద్దుకొని చెప్తుంటారు. వాళ్ళకి వాళ్ళ తాతయ్య పుట్టాడు అనుకుంటారు తర్వాత. అది ఆశీర్వచనం. అంటే వాళ్ళ యోగము తనివి తీరని ఆ ప్రేమ ఆకాంక్షలు ఆ బలాన్ని బలంగా బంధం అనేది కనిపిస్తుంటుంది విధి ద్వారా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళని ఎక్కువగా అంటే కాకి రూపంలోనే కాకి భోజనం పెట్టడం కానీ ఎక్కువగా మనం పోల్చామంటే మన ఇంటి పైకి ఒక కాకి వచ్చిందంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఆ రూపంలో వచ్చారు ఇంటికి అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ప్రత్యేకించి కాకినే ఇలా పితృదేవతలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు? కాకి నలుపు వర్ణంలో ఉంటుంది. దాని చూపు నలుదిక్కులను చూసుకొనే ఏదైనా ముట్టుకుంటుంది. అది ఒక దిక్కును చూసి తినేపోయే సహజ జీవి కాదు. 4 దిక్కులను పర్యవేక్షించి పోయి ముట్టుకునేటువంటి గుణం ఉంది. విధికి అది దూతగా దాని కాల ప్రశాస్తంగా చూసి దానితో మనం పంచుకుంటున్నాం ఆ అనుభూతిని. మన పితృ రుణాన్ని పంచుకోవడానికి విశేషమైనటువంటి రూపం కావాలి. ఆ లక్షణాలన్నీ కాకిలో ఉన్నాయి. అందువల్ల అది మన కోరికకు తగిన విధంగా దాని రూపం ఉంది, దాని లక్షణం ఉంది. కాబట్టి ఆ అర్హత దానికి ఇచ్చి మన పితృ రుణాన్ని దానికి ఇచ్చి మనం ఆనందపడుతున్నాం. ఓకే, ఇప్పుడు పుట్టుక చావు అన్నీ భగవంతుడి సృష్టి. ఈ మధ్యలో జరిగే ఈ ఆట అంతా కూడా భగవంతుని సృష్టి. కానీ పుట్టినప్పుడు మనకు మైల అంటుంటారు, కొన్ని రోజుల పాటు 11 రోజుల పాటు అని చెప్పి అంటారు. తర్వాత చనిపోయినప్పుడు కూడా ఆ కుటుంబం వారికైతే సంవత్సరం వరకు అని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే ఆ కార్యక్రమాలు అయ్యే వరకు అని చెప్పి ఇలా చెప్తారు. ఈ భగవంతుడు సృష్టించిన సృష్టి అయినప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా ఆచరించటం? మళ్ళీ మైల ఒక ఆచరణ ధర్మ విధిగా కనబడట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే అలనాటి కాలంలో యోగులు మునులు ఋషులు వారి ధర్మపత్నీలు కానీ వాళ్ళ కుటుంబం కానీ అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. విడతీయరాని ఆ బంధంలో ఉంటారు. ఒక ఆశ్రమము. ఇప్పుడు జమదగ్ని మహర్షి రేణుకా ఎల్లమ్మ తల్లి చూడండి, వాళ్ళు దేవతలే కదా. వారింట్లో ఏ ఆచరణ అయినా సరే వారు నిర్వహించుకుంటూ వచ్చారు. మైల ఉంది అని కదా దూరం పెట్టడం అనేది లేదు. మైల ఉన్నదాన్ని సాంప్రదాయంగా వ్యవహరించే ఆచరణలు ఉంటాయి. వాటికి ఆచరణలకు దూరం పెట్టాలి కానీ వాళ్ళని దూరం పెట్టకూడదు. అలా దూరం పెడితేది దైవం కాదు. ఎటువంటి సందర్భంలోనైనా ఎటువంటి కాలంలో అయినా భగవంతుణ్ణి చేరుకోవడమే ధర్మం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆజ్ఞ రావాలి, ఇది చేయడమే మంచి అని తెలియాలి. అప్పుడు ఎలా వస్తుంది ఆజ్ఞ? దూరం పెడితే వాళ్ళు ఎలా వస్తుంది? నమ్మకాలు దూరం చేయడానికి అది కొద్దిమంది సృష్టించినటువంటి వ్యవహారము. వాస్తవానికి మైల అనేది మనము పెద్దగా కొన్ని ఆచరణలకు దూరం పెట్టాం కానీ వ్యక్తులను దూరం పెట్టరా అనేది మైల అనేది లేదు. అది అయితే ఇప్పుడు ఈ తంతు ఏదైతే ఇవన్నీ పాటిస్తున్నామో చనిపోయినప్పుడు కూడా మనిషి చనిపోయిన దగ్గర నుంచి మనిషి చనిపోయినప్పుడు అతని జ్ఞాపకాలను ఒకేసారిగా మనం విడిచిపెట్టలేము. కాబట్టి దానికి కొన్ని దినములు అనుచరణ చేయడం, కొన్ని దినములను వారికి జ్ఞాపకంగా చేసుకునే ఆచరణను అది దినకార్యములు అంటారు. దినకార్యములు పూర్తయిన పిమ్మట వాళ్ళు సకలము నిర్వహించుకోవచ్చు. అంతేగాని సంవత్సరంతపు మైల అనేది లేదు దానికి. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత యథావిధిగా చేసుకోవచ్చు. పుట్టుక కూడా అలాగే. పుట్టుకలో కూడా తల్లి స్నానం చేయాలి, బిడ్డ స్నానం చేయాలి. అప్పుడు వారి నుంచి వచ్చేటువంటి ఆ పుట్టుక నుంచి వచ్చిన ద్రవ్యముల వాసనలు చుట్టుపక్కల అందరినీ ఆకట్టి వేయబడుతుంటాయి. అందుకే బిడ్డల దగ్గర, తల్లి దగ్గరకు కానీ శిశువు దగ్గరకు కానీ ఇతరులను కూడా
చెప్పులు వేసుకొని రానివ్వరు, కాళ్ళు చేతులు కడుక్కొని పట్టుకొనివ్వరు పిల్లల్ని కూడా, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆచరణ మహిళ అనేది వారి యొక్క శ్రేయస్సు భద్రత కోసం పెట్టిందే గాని భగవంతుడికి దూరం చేసే విధానం అక్కడ లేదు. పుట్టుక నుంచైనా చావు నుంచైనా భగవంతుడిని దూరం చేసే విధానం ఎందులోనూ లేదు. భగవంతుడి ఆశీర్వాదమును మనం తీసుకోవచ్చు, కానీ కొన్ని ఆచరణలు వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క ధర్మ రక్షణ కోసమే, బిడ్డ తల్లి రక్షణ కోసమే ఆ 11, 21 రోజు వాళ్ళు చేసే స్నానాలు కొంచెం తంతు ముగిసే వరకు వాళ్ళని అప్పటి వరకు బయట తిరగనివ్వరు. బయట తిరగనివ్వకోకుండా పెట్టారు కానీ గుడికి రావద్దని చెప్పి పట్టలేదు ఎక్కడ. ఓకేనా? అది ఆ మహిళ అంతా పోయే 21 రోజుల్లో వాళ్ళు చేసే స్నానాల ద్వారా ఆ అన్ని ఔషధాలు తెచ్చి స్నానం చేయిస్తారు. ఏది తులసి ఆకులు కానీ ఇంకా ఇక్కడ చెప్తారు, అది కొన్ని ఆకులను ఔషధాలను తెచ్చేసి వాటి ద్వారా స్నానాలు వేడి నీళ్ళలో వేసి ఉడికించి ఆ వాటర్తోనే స్నానాలు చేయిస్తారు. అలా పుట్టుక మహిళ అనేది వాళ్ళ రక్షణ కోసం కానీ దేవుని దూరం చేసేది కాదు. 2 చావు మహిళ అనేది చావుని సంవత్సరికం పాటిస్తున్నారు, అది కాదు. అది దైవానికి దూరం చేయడం అనేది లేదు. అతని జ్ఞాపకాలను అతనికి అందించేంత వరకు పరిపరి విధాలుగా ఆచరణలు చేస్తూ ఇప్పుడు పిండ ప్రదానం చేయాలి, అలాగే భోజనము భుక్తి పెట్టాలి, అలాగే అందరూ ఏడుస్తుంటారు దుఃఖపీడితులై, వాళ్ళలో ఆ దుఃఖము తగ్గాలి. ఆ దుఃఖము తగ్గేంత వరకు వాళ్ళని కొన్ని రోజుల పాటు వాళ్ళు అదే కార్యక్రమంలో దినకార్యములలో ఉండడం వల్ల వాళ్ళు దేవుణ్ణి స్మరిస్తుంటారు కానీ రాలేరు. అలా కొన్ని జ్ఞాపకాలు విడిచేంత వరకు ఆ కార్యక్రమాలన్నీ ముగిసే వరకు వారిని మిగతా కార్యక్రమాలకు రానివ్వరు, అంటే శుభకార్యాలకు రానివ్వరు. అలాగే వేరే వేరే వృత్తుల పనులకు జాబులకు కూడా పోరు కొద్ది మంది. ఆ జ్ఞాపకాలు పట్టి పీడిస్తూ వేడుస్తుంటారు, శోకిస్తుంటారు. తల్లి చనిపోయినా, తండ్రి చనిపోయినా, బిడ్డలు ఎవరైనా కానీ ఆ జ్ఞాపకాలు విడిచేంత వరకు వాళ్ళు ఉండేది కూడా దేవుళ్ళతోనే. దైవ ఆగమన శాస్త్రాల ప్రకారంగానే ఆ యొక్క తంతు నడుస్తుంటది. అక్కడెక్కడ దూరం చేసిన ఆనవాళ్ళు ఏం లేవు. కానీ ప్రజలు తెలియని వాళ్ళు సృష్టించింది ఏంటంటే సంవత్సరం మహిళ అని రానవద్దని, నెల అని, సంవత్సరం అని, ఇలా సంవత్సరికాలని మొత్తం గుళ్ళకి రాకోకుండా కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. అలాంటి నియమాలు ధర్మపక్షాన లేవు, వ్యవహరించబడడం లేదు. అలనాటి యుగంలో అయితే అలా అయితే నిర్వహణ లేదు. ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ భూభాగంలో జరిగిన దాడుల వల్ల ముస్లిమ్స్ కానీ క్రిస్టియని ప్రభుత్వాలు, బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత మన ఆచార వ్యవహార శైలిని వాళ్ళు పూర్తిగా అడుగంటేలా చేశారు. మన గురుకులాలు, మన గురువుల ధర్మాలు, మన విధి విధానాల ఆచారాలన్నిటినీ తారుమారు చేశారు. దానివల్ల చాలా విధి విధానాలు తారుమారు జరిగి ఇప్పుడు అలా వ్యవహరించబడుతున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే నేను ఏదో జనాలకి తెలియజేయడం కోసం నా వంతు నేను ధర్మంగా మాట్లాడి వాళ్ళకు తెలియజెప్పి వాళ్ళని ఆ మార్గంలో తీసుకెళ్లడం కోసం అని చెప్పి గొప్ప గొప్ప పదాలు మాట్లాడారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాంటి మాటలే మాట్లాడతారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళనే కాదు, ఇప్పుడు మనం ఎంతో మందిని చూస్తున్నాము. మన ధర్మం ఇలాంటిదని అలాంటిదని, లేదంటే ఏదో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చే ప్రతి సాధువులే కావచ్చు, స్వామీజీలే కావచ్చు, గురువులే కావచ్చు, వాళ్ళు ఇంకెవరైనా కావచ్చు, మాట్లాడే ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నంత వరకు వీళ్ళు నిజమే చెప్తున్నారు, అరే నిజంగా ఏదో తెలియజేయడం కోసమే సమాజం కోసం వచ్చారు వీళ్ళు అని అనుకుంటాం. కానీ వీటిల్లో కూడా చాలామంది అసలు వాళ్ళు ఉన్నారు, నిజం కాని వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు ఏంటి అనేది మేము ఎలా ఒక క్లారిటీ తెచ్చుకోవాలి? చాలా మంది వేరువేరుగా ఉన్నారు, ఇలాగే అనిపోతున్నారు అని మీరు డైరెక్ట్ గా అనేయచ్చు. రుణం లేనిది ఎవరికెవరు కలవరు. ఇప్పుడు ఒక వ్యక్తి కష్టంలో ఉన్నారు, బండి మించి కింద పడ్డారు, నేను పక్కన ఉన్నాను కాబట్టి రెస్పాండ్ అవుతా, అదే అయ్యో నేను సాయం చేస్తే తను బతుకుతారు కదా అని. సహచర ధర్మం అనేది యోగులందరూ పాటిస్తారు. నిన్ను చూసి అంటారు నీకు అది జరుగుతుంది, నీకు ఇది అవుతుంది, నువ్వు ఇలా అవుతావు అంటారు అని చెప్పడము కాదు, ఆ ధర్మాన్ని, ఆ గెలుపుని ఇవ్వాలి వాళ్ళు,
చెప్పి వెళ్ళడమే కాదు, ఆకాంక్షను నూరిపోయడం కాదు, ఆకాంక్షను బతికించడానికి ఏదన్నా వారి రుణగతిని ఏదన్నా ఇవ్వాలి. అవునా? ఇస్తేనే అవి నెరవేరుతాయి కదా. ఇప్పుడు అడవిలో పులి ఉంటుందని చెప్పారు, కానీ అది ఆయుధం ఇవ్వకుండా రక్షణకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఇచ్చి పంపాలి. అంటే ఇప్పుడు మీరు ఇచ్చి పంపితే నువ్వు కూడా అవుతావు, నువ్వు కూడా పెద్ద సీఎం అయినా అవ్వచ్చు. జయలలిత కళారంగం నుంచే వచ్చింది కదా తమిళనాడు సీఎం. మీకు వయసు ఉంది, ఇది ఉంది, మీ గురి మీ లక్ష్య సాధన ఎందుకు మీరు మరి ఇందులోనే నిర్వహిస్తున్నారు అని అంటే, మీరు గీసుకున్న పరిమితులు మీ కుటుంబం కోసం, నీ యొక్క ధర్మం కోసం నువ్వు పాటిస్తున్నావు. లోక ధర్మం కోసం పాటించడానికి వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు. ఇప్పుడు అలా వాళ్ళు పోరాడితేనే కదా ఇప్పుడు సీఎంలు అవి పాలిస్తుంది. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఎన్నో పోరాటాలు పడ్డారు. ఆయన ఎన్ని పోరాటాల మీద నుంచి వస్తే ఈరోజు సీఎం అయ్యారు. కేసీఆర్ కూడా సీఎం అయ్యారు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు, రోషయ్య గారు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు, గొప్ప గొప్ప మహానుభావులు అందరికీ విధి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు నీకు కూడా ఇవ్వచ్చు నువ్వు పోరాడితే. కానీ నువ్వు నమ్మాలి, నా జీవితము దీనిపైనే ఉంది అని నువ్వు నమ్మాలి. మేము సహకరిస్తున్నా, మేము కూడా నిన్ను నమ్మాలి. ఏదో నిన్ను ఆట పట్టించకూడదుగా మేము చెప్పి. అలా నీకు కూడా ఒక మంచి యోగం ఉంది అని నేను పరిచయం చేశాను. అది నిజమైన నాడు నువ్వు నన్ను తలుచుకోగలవు. ఆ తలుచుకుంటావు అనే చిన్న ఎమోషన్తోనే నేను నీకు చెప్పాను, అంతేగాని ఇప్పుడే నువ్వు నాకేమి ఇవ్వవు చెప్పగానే. అది విజయం అవుతుంది చూడండి, అప్పుడు ఇస్తారు నాకు గుర్తింపు ఇస్తారు. అప్పుడు ఫలానా వాళ్ళు ఆ రోజు నన్ను గుర్తించారు, చెప్పారు, అందుకే ఇప్పుడు నేను అలా ఉన్నాను అని కొంత తృప్తి కలుగుతుంది అని మా ద్వారా అని చెప్పాను. కానీ ఆ మిగతా యోగులు చెప్పినట్టు జాతకాలు చెప్పడము, ఈ అవసరాలు చూడడము అది నాకు తెలియదు. నన్ను అడిగితే నేను ఖచ్చితంగా వాళ్ళకి బదులు ఇస్తాను. ఎవరికైనా రుణం ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేస్తాను. ఇప్పుడు నాకేదో ఫ్యూచర్లో ఇది పలానా అని మీరు చెప్పగలిగారు అని అంటే మీకు ముందు జరగబోయేది తెలుస్తుంది అని అర్థం. అంటే ఇప్పుడు నేను గురితో ఉన్నాను, ధర్మం వైపు నిలబడి జరగబోయేది అన్ని దిక్కుల నుంచి చూస్తున్నా, అందుకే నాకు తెలుస్తుంది. అంటే ప్రతి కదలిక కూడా మీకు తెలిసే అవకాశం ఉంది. భగవంతుడి పక్షాన నిలబడినందుకే ఇంత తెలిస్తే, భగవంతుడి పక్షాన పోరాడితే ఇంకెన్ని విషయాలు తెలుస్తాయి నాకు. రేపు జరగబోయే ప్రతిదీ నేను చెప్పగలుగుతాను. భగవంతుడి పక్షాన నిలబడి ధర్మ యుద్ధం చేస్తున్నా కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. నేను గురి ఎక్కువగా ఉంది, మీలో ఒక 20% ఉంటే నాలో 80% ఉంది. దాన్ని 100% దాటి పనిచేయడం కోసం నేను కర్మచారిగా బాధపడుతూ ఇవన్నీ చేస్తున్నా, అంతేగాని ఓ మెప్పు కోసం ఇది కాదు. భగవంతుడు నాకు ఇచ్చింది 100 ఏళ్ల జీవితం, అలా నాకు 30 వరకు ఇక్కడికి వచ్చినాయి. 20 ఏళ్ళు సాధనకే పోయింది. ఇప్పుడు సరైనటువంటి జీవన క్రమాన్ని నిర్వహించుకునే యోగం సమయం ఇప్పుడు ఇచ్చిండు భగవంతుడు. 20 ఏళ్ళు సాధనలోనే ఉన్నానుగా. అంటే మీరు చిన్నప్పటి నుంచి సాధన చేస్తూనే ఉన్నారా? నేను చిన్నప్పటి నుంచి సాధనలోనే ఉన్నాను. నేను 5 ఏళ్ల వయసు నుంచే భగవంతుడు తాయితు కట్టుకుంటే మేలు చేస్తాడా, ఒట్టు పెట్టుకుంటే మేలు చేస్తాడా, ప్రసాదం తింటే మేలు చేస్తాడా, ఆ పువ్వులు ఇట్లా కింద పడేస్తే అనుగ్రహిస్తే మేలు చేస్తాడా, అన్ని పరీక్షించే ఈ గురువు స్థాయికి వచ్చాను. అన్ని పరీక్షించి పర్యవేక్షించి ధర్మచారినై కర్మచారినై యోగమును ఆచరిస్తూ విరహ వేదన పడి ఆత్మఘోషను నా సంకల్పం నెరవేర్చుకోవడానికి భగవంతుని నుంచి ఇన్ని ఆయుధాలు పట్టుకోవాలి, ఇన్ని అవకాశాలను మధ్యలో నుంచి వెళ్ళాలి అని నేను అన్ని చేసిన కాబట్టి ఇప్పుడు గురువు అయ్యాను. లేకుంటే అది కోరుకుంటే వచ్చే పదవా, ఆచరిస్తే వచ్చే పదవి. కోరుకుంటే వచ్చే పదవే కాదు ఇది, ఆచరిస్తే వచ్చే పదవి. మేలు చేస్తే వచ్చేది మెప్పు, అంతేగాని మేలు చేయండి ఏ గౌరవం రాదు, ఏది రాదు. నా యొక్క జీవితంలో ఎంతో మందికి చేశాను, చేస్తున్నాను, ఇంకా చెయ్యాలని పాటు పడుతున్నా కాబట్టి ఇంకా గురువుగా ఇలా చేస్తున్నాను. నా లక్ష్య సాధన కోసమే నేను పాటుపడుతున్నా. ఇక గురువు పేరు ప్రతిష్ఠ ఇవన్నీ చెప్పుకోవడం వరకే అవి. కానీ నేను నా కాలగతినే నేను గుర్తుపెట్టుకుంటా. ఇప్పుడు 30 ఏళ్ళ అంటే 70 ఏళ్ళకి మించి బతకాలంటే ఏం చెయ్యాలి, ఏది సృష్టించాలి. ఇప్పుడు ముందు జరగబోయే మీకు తెలుస్తుంది, అది దేవుడికి ఆయన ఆలోచనలో ఆయన విధానంలో మీరు ఉన్నారు కాబట్టి అని అన్నారు కదా. ఇప్పుడు మీ ఆయుష్ ఎంతో కూడా మీకు అర్థమవుతుంది? అర్థమవుతుంది, అందుకేగా ఇంత తొందరపడుతున్నా.
అంటే ఎంత ఆయుష్ తరిగిపోతుంది కాబట్టే నేను బాధపడుతున్నా. తొందరగా నా రుణగతిని ఏది ఉందో ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి నేను అహర్నిశలు శ్రమిస్తున్నా, బాధపడుతూ. ఆ లక్ష్యాలు ఎంత కష్టాలైనా నేను నిర్వహించుకుంటుంది దానికే. నా గురి అంతా ఇప్పుడు ఆయుష్ తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్న క్రమంలో ఇవన్నీ ఇప్పుడు నాకు గుర్తొచ్చినాయన్నీ జ్ఞాపకాలన్నీ నేనే కదా. ఫలానది చెయ్యాలి అని జ్ఞాపకం ఉంది, ఫలానది చూడాలని జ్ఞాపకం ఉంది. వెళ్ళాను, చేశాను, చూశాను. దాని ద్వారా భగవంతుడు నాకు కొన్ని మేలు చేసే అవకాశాలు ఇచ్చాడు కొందరికి, వాళ్ళకి చేశాను. వాళ్ళు నాకు బలాన్ని ఇచ్చారు, మరి తిరిగి వాళ్ళ భగవంతుడు నాకు ఇచ్చాడు కదా, మళ్ళీ నేను అదే ప్రయత్నాలు చేస్తున్నా. ఇప్పుడు ఉపాసనా బలం వల్ల, వారు చేసే దీక్షల వల్ల, ఉపాసనల వల్ల వాళ్ళ ఆయుష్ను కూడా పెంచుకునే అవకాశం ఉంది. వాళ్ళకి అసలు మరణమే లేని వాళ్ళు చాలా మంది ఉన్నారంటారు కదా, అలా చేసుకునే అవకాశం లేదా? అదే నా పోరాటం. అమరత్వము, అమరత్వము, చావు లేని జీవన ప్రయాణము, ఉన్నతమైన ప్రమాణాలు. ఇప్పుడు అద్భుతాలను చూడాలి, ఉన్నతమైన కార్యాలను గెలవాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇప్పుడు నీకే అవకాశం ఇస్తే 10 కోరికలు కోరుకుంటావు, సహజం కదా, నేనైనా 10 కోరికలు. కానీ అలా ఆచరించాలి. ఆ ధర్మాన్ని తెలుసుకోవాలి అంటే గురువు కావాలి. తెలిసిన వాడే మనకి గురువు. అన్ని తెలిసిన వాడిని గురువు అంటాము. అందుకే నమస్కరిస్తాము. దేవతల్ని ఆ గురువు రూపంలో చూసుకొని నమస్కరిస్తాం. ఎందుకు? వాళ్ళు మనకి నూరి పోస్తారు, ఏం తెలియదు కదా, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి గురువు. అలా నేను కూడా ఎన్నో అవకాశాలు భగవంతుడు మనకి ఇస్తున్నాడు చేయడానికి. నేను కోరుకున్నాయని భగవంతుడు ఇస్తూనే వస్తున్నాడు కాబట్టి మా బంధం ఇంకా పెద్దదైంది. నా నమ్మకం నిజమైంది అని నేను చెప్తూ నిర్వహిస్తూ ఎంతో మందికి చేస్తున్నా. ఇప్పుడు నా నిర్ణయం మాత్రం అమరత్వమే. నా లక్ష్య సాధన మాత్రం 100 దాటాలి. అంటే సాధించగలుగుతారన్న నమ్మకం అందరిని కూడా 100 ఏళ్ళు దాటియాలి అని నా సంకల్పం. నేను దాటి అందరిని దాటియాలి. అలా కూడా ఉంటుందా? ఇప్పుడు నేను 100 ఏళ్ళు బతికి మిమ్మల్ని కూడా 100 ఏళ్ళ వైపు గుంజుకు రావాలి కదా. అలా మిమ్మల్ని కూడా తీసుకొస్తేనే, నాతో పాటు నా సహచరులంతా గెలిస్తేనే నాకు సంతోషం. నేను ఒక్కనే 100 ఏళ్ళు బతికి మిగతా వాళ్ళంతా పోతే ఇక నేనేం చేయాలి? ఆ వయసులో సాధించిన వాడు గుర్తుగా మాత్రమే మిగులుతా. కానీ మిగతా వాళ్ళకి ఆచరణ ఇచ్చినప్పుడు కదా గెలిచేది. ఇప్పుడు మీరు కూడా 100 ఏళ్ళు ఉంటే నాకొక 100 ఏళ్ళు పైబడి మీకు 100 ఏళ్ళు పైన ఉంటాయి. ఇద్దరం కూర్చొని ఇలా మాట్లాడితే 10 మందికి వీరు ఎలా ఆదర్శంగా బతికారు, ఇలా 100 ఏళ్ళు వీళ్ళు ఎలా బతికారు, మేము కూడా అలాగే ఆచరిస్తాం. ఈ మరణాలేంది, ఈ రోగాలేంది, ఈ బాధలేందని వేడుస్తున్న వాళ్ళు లక్షలు కోట్ల మంది ఉన్నారు. కానీ ఇది సృష్టికి విరుద్ధం అవ్వదా? ఈ మరణం అనేది సహజం కదా, ఇది మనకి ఇక్కడ. నేనైతే ఇక్కడ నాతో పని ఉందనుకుంటున్నా. ఈ భూమండలంలో నాతో మంచి మంచి పనులు చేసే ఉన్నాయి అనుకుంటున్నా కాబట్టి నా కోరికలో తప్పులేదు. మీతో పని ఉందంటే భగవంతుడే మీకు అంతవరకు ఆయుష్ ఇస్తారు కదా, మీరు అమరత్వం కోసం సాధన ఎందుకు చేయాలి? పనుల మించి దాటి అమరత్వాన్ని పొందడం. కర్మలో గెలవంది అమరత్వం ఎలా గెలుస్తాడు? కోరుకుంటే గెలిచేది కాదు అది. మొదలు ఈ ఆయుష్ని గెలవాలంటే కర్మని గెలవాలి, కర్మని దాటాలి. కర్మయోగంలో అన్ని కర్మలలో నిశ్చేష్టుడైన వాడు ఆయువుని పురుడు పోసుకోగలడు, చనిపోయిన వాటిని బతికించగలడు, మరణిస్తున్న వాటిని కాపాడగలడు, జీవధర్మాలన్నిటినీ శాసించగలడు. మరి ఆ అర్హత అమరుడికే ఉంది. అమరత్వం కనిపెట్టని వాడు రోగై ఇతరులను ఎలా గెలిపిస్తాడు? కాదు, నా లక్ష్య సాధన అమరత్వమే. 100 ఏళ్ళు నేను బతకాలి, నా తోడున్న వాళ్ళంతా బతకాలి, వాళ్ళంతా నేను సుఖంగా ఉండాలి, వాళ్ళంతా సుఖయోగం ఉండాలి. ధర్మాన్ని ఆచరించి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలి, మనము బాగా కాపాడబడాలి. అది మిస్ అయింది కాబట్టి మనల్ని ముస్లిమ్స్ కానీ వాళ్ళు బ్రిటిషర్స్ కానీ వచ్చి 200 ఏళ్ళు పాలించి ఇక్కడ ఉన్న ఆలయాలు ధ్వంసం చేశారు, ఇక్కడ ఉన్న స్త్రీలను అత్యాచారాలు చేశారు, కళ్ళ ముందే దాష్టికాలు ఘోరాలు జరిగి గురువులను ఎల్లగొట్టి ఇప్పటికీ గురువులకు అధికారం లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో. ఇప్పుడు మీరు అన్నారు అమరత్వాన్ని సాధించాలి, ఆ సుఖాలు ఆ కష్టాలు అన్నీ కూడా చూడాలి, నేను నాతో పాటు అందరూ అన్నారు కదా. ఇప్పుడు మామూలుగా సాధువులు, ఈ గురువులు, వీళ్ళు ఈ సన్యాసులు, వీళ్ళంతా కూడా ఇవేవి ఆశించకూడదు, కష్టం సుఖం ఎండ వాన ఇవన్నీ ఏమి ఉండకూడదు అంటారు కదా. త్యాగము గొప్పతనాన్ని చెప్తుందా? పంచుకోవడం గొప్పతనాన్ని చెప్తుంది. ఇప్పుడు నేను ఒక మంచి విందుని తెచ్చుకున్నాను, అది నేనే తింటున్నాను, ఇప్పుడు నాకు దిష్టి తగలదా? మీరు దిష్టి పెట్టరు, గురుజీ తెచ్చుకొని ఆయనే తింటున్నాడు అనుకుంటారు. ఇప్పుడు నేను ఆ పలహారాన్ని మీకు కూడా దాన్ని కోసి 4 విధులకు పంచిపెట్టిస్తే నలుగురు ఆ తృప్తిని స్వీకరిస్తారు కదా.
అప్పుడు ఆ చెట్టు బతుకుతుంది కదా, నేను తిన్న చెట్టు గుర్తింపు ప్రజలలో వచ్చి ఈ ఫలం మంచి రుచినిస్తుంది, ఆ సాధువు పరిచయం చేశారు ఆయన గుర్తింపుగా మనం ఈ చెట్టును పెడదాం, అందరం తింటాం ఈ పండ్లు ఫలాలు అని వాళ్ళు కూడా అందరు గుర్తిస్తారు కదా. అలా మనం పంచుకుంటేనే, అందరికి పంచుకుంటేనే. ఇప్పుడు నా పిల్లలు ఎవరి చేతులు ఉన్నారు? ప్రజల చేతుల్లోనే. నా తల్లిదండ్రులు ప్రజల చేతుల్లోనే ఉన్నారు, నేను ఉన్నా. నేను ఒక్కరిని గెలిచి నా పిల్లల్ని ఓడనివ్వద్దు కదా. నా భవిష్యత్ తరాలు బాగుండాలి, నేను ఒక్కరిని బాగుంటే కాదుగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సాధువు తన జీవితాన్ని పరిత్యాగం చేస్తాడు. దేనికోసం చేస్తున్నాడు? సంఘం కోసమా, తన కోసమా? చెప్పండి. అంటే వాళ్ళు ఎలా సంకల్పం చేసుకుంటే అలా ఉంటుంది. తన కోసం అయితే వేరే ధర్మము, తన కోసం అయితే వేరే ధర్మము, సంఘం కోసం అయితే మరో ధర్మము, అంతే కదా. ఓకే. నేను నా కోసమే గాక నా బిడ్డలు నా భవిష్యత్ తరాలను చూసి నేను ఈ ఆచరణ చేసుకుంటున్నా. త్యాగము కంటే కర్మే గొప్పది, గెలిపే గొప్పది, విజయమే గొప్పది. త్యాగము మనల్ని ఆనందపెడుతుంది, కానీ చరిత్రని రాయాలంటే పోరాడే వాళ్ళతో సాధ్యమవుతుంది. ఓకే. త్యాగము చరిత్రలో ఎల్లకాలముని గెలిపించే శక్తి త్యాగానికి లేదు. అది కొద్ది సందర్భాల్లో గెలవగలుగుతుంది త్యాగం. అన్ని సందర్భాల్లో త్యాగం గెలవదని ప్రజలందరికీ తెలుసు. అందుకే పండగలప్పుడు అన్నదానాలు చేస్తారు, కానీ నిత్య అన్నదానాలు చేయమనండి ప్రతి ఇంటి నుండి. నిత్య అన్నదానాలు ప్రతి ఇంటి నుండి చెయ్యరు. ఏదో పండగ సమయంలో, ఏదో ఒక కొద్ది సమయంలో లేని వాళ్ళకి మనం ఇచ్చి సంతోషపడతాం. సంఘ పరిత్యాగమే మన ఆనందం కోరుకున్నాం. ఇప్పుడు నేను కోరుకుంది కూడా అదే. నేను ఈరోజు ప్రజల ముందుకు ఎందుకు వచ్చానంటే, నా ప్రజలు బాగుండాలి. ఎందుకంటే నా భవిష్యత్ తరాలు ఈ ప్రజలతోనే తిరుగుతారు. వాళ్ళు చెడిపోతే నా పిల్లలు కూడా చెడిపోతారు కదా. వాళ్ళని బాగు చేస్తే నా పిల్లలు కూడా బాగు చేస్తారు కదా వాళ్ళు. అంటే ఇది ఒక రకమైన స్వార్థం కాదు, ఇది మన బంధం యొక్క గొప్పతనం. ఇప్పుడు మనమంతా ఈ ప్రాంతంలో ఉన్నాం, ఇండియన్స్ అని ఎందుకు చెప్పుకుంటున్నాం? మనమంతా భారతీయులు అని ఎందుకు చెప్పుకుంటున్నాం? అలా చెప్పుకోకపోతే విలువ లేని కాడ ఏది కలవదు, జరగవు. మనమంతా ఒకటే అని చెప్పుకోవడంలో, పంచుకోవడంలోనే. ఇప్పుడు చూడండి, మీకు కావలసినవి మీకు వస్తున్నాయి, మాకు ఒకరినొకరు అవి సమాహారం చేసుకుంటున్నాం. అది తృప్తి, పంచుకోవడంలోనే తృప్తి. అంతేగాని దాచుకోవడంలో తృప్తే ఉండదు. అట్లంటే 100 కోట్లు ఉన్నాయి, వాళ్ళు దాచుకోమనండి, తృప్తి వస్తుందా? రాదు. వాళ్ళు కార్యాలు చేయాల్సిందే. అది పంచిపెట్టన్నా పెట్టాలి, ఖర్చులన్నా చేయాలి. వాళ్ళు చేస్తూ ఆనందపడాలి తప్పితే అవి ఉన్నాయి కదా ఆస్తులని పక్క దాచిపెట్టుకుంటే రోగాలు వస్తాయి అంతే. విధి పసిగడుతుంది. ఎవడు బాగా ఉన్నది, ఎవరికి ఏ నష్టం ఉందో విధి పసిగట్టి వారికి ఒక మాయ రోగాన్ని సృష్టిస్తుంది. ఎవరికి అంతుపట్టని ఒక మాయని సృష్టించి వాళ్ళతో అవి బయటికి తీపిస్తుంది. అట్లా జరిగితేనే కదా ఇప్పుడు కరోనా అని, ఆ వైరస్ అని, ఈ వైరస్ అని విలయతాండవం చేసి ప్రజల అలవాట్లను మారుస్తున్నాయి. ప్రజల అలవాట్లని, నైతిక విలువల్ని గుర్తు చేస్తున్నాయి. మనం ఉన్నటువంటి జీవము, మన ప్రాణము, మన ఆశయ సాధనలంతా గుర్తించుకొనే ఏ పనైనా చేయాలి. అంతేగాని నాకు దాన్ని పట్టుకోవాలనిపించిందని, దాన్ని కొట్టాలనిపించిందని ఇట్లా ఒక స్వయం పాలన అనేది మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది. స్వయం అధికారము ఉండకూడదు. సంఘము తోడ్పాటుతో ఉన్నటువంటి బలాన్ని గుర్తించండి. స్వయం అధికారం ఏం చేస్తుందంటే శిఖరాన్ని చూపెడుతుంది, కానీ ఎవరెక్కాలి? కాళ్ళు నొప్పెడుతుంటాయి, చేతులు లాగుతుంటాయి, శక్తి సరిపోదు, బద్ధకం ఎక్కువై మధ్యలో ఆగిపోతారు. శిఖరాన్ని ఎక్కాలంటే నలుగురు తోడ్పాటు ఉండాలి. ఒకరు మంచినీళ్ళు తేవాలి, ఒకరు ఫుడ్ తేవాలి, ఒకరు అన్ని బలాలు వేసుకొని పోతేనే శిఖరం ఎక్కుతాం. మన సంఘంకి సేవ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. చెయ్యకపోతే ఆ దాడి వాళ్ళ మీదే జరుగుతుంది. ఫస్ట్ అది వాళ్ళకే చుట్టుకుంటది. అందుకే కదా ప్రజలందరి పాపాలు తొలగాలనే మహాకుంభమేళ నాగ సాధువులు నిర్వహిస్తున్నారు. ఎందుకు? ప్రజలందరి వివిధ కర్మల్లో పాప ప్రక్షాళన చేసుకోవడం కోసం 12 ఏళ్లకు ఒకసారి సంగమాన్ని సృష్టించారు. త్రివేణి సంగమం, యమునా నది, కృష్ణా నది
ఆ కలయిక జరిగి అంతర్వాహినిగా సరస్వతి ముందుకు వస్తుంటుంది. సరస్వతి అంటే ఏంటి? జ్ఞానాన్ని నడిపించేది. అవును. అంటే ఆచరణిస్తూ యోగులు అక్కడ ఏం చేశారు? అది ఒక ఆచరణని సృష్టించారు అక్కడ. 12 ఏళ్ళకు ఒకసారి కుంభరాశిలో బృహస్పతి ఉండగా మేషరాశిలో సూర్య సంక్రమణములు చూసుకొని ఆ యొక్క ఆచరణ పెట్టారు. అంటే సూర్యుడు మేల్కొని పోయేవాడే. సరస్వతీదేవి జ్ఞానాన్ని నడిపేదే, విద్యనిచ్చేదే. అలా విద్య మేల్కొల్పుడు జరుగుతుంది అక్కడ. విద్యతో మేల్కొల్పడం అనేది జరుగుతుంది కాబట్టి నాగసాధువులు అక్కడ శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు నాగసాధువులుగా వాళ్ళని మనం తయారు చేయాలంటే భవిష్యత్ తరాలను ఎక్కడ ఇవ్వాలి దీక్ష? కుంభమేళాలు ఇవ్వాలి. కుంభమేళాలో ఇచ్చే దీక్షే ప్రధానం. మళ్ళీ మిగతా ఇండ్ల చోట దేవాలయాల్లో ఇచ్చే దీక్షలు ప్రధానం కావు. ఎక్కడైతే నీళ్లు సుడులు పడుతుంటాయో, ఎక్కడైతే సంగమంలో, ఇప్పుడు అక్కడ సంగమం ఉంటుంది, అక్కడ నీళ్లు సుడులు పడుతుంటాయి. ఎక్కడైతే నీళ్లు సుడులు పడుతుంటాయో అక్కడే ప్రకృతి యొక్క కలయిక జరుగుతుంది అని అర్థం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళ అని అన్నారు. చాలా మంది ఇదే విధంగా చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ మధ్య ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు కుంభమేళ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది సొంత ఛానళ్ళ వాళ్ళు వీడియోలు చేసి పెట్టడము ఇలాంటివి కూడా చూస్తున్నాము. వాళ్ళు మాట్లాడిన సందర్భాల్లో 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్ని మహాకుంభమేళ అంటారని చెప్పి, ఈ 12 సంవత్సరాలకు వచ్చేది కుంభమేళ అని, 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ అని ఇలా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏది వాస్తవం? వాళ్ళు లెక్కలు కాలగతిన ఇస్తున్నటువంటి ప్రమాణం అది. కాబట్టి 144 ఏండ్లకి ఈ కాలగతి వచ్చింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్రయాగరాజ్ 12 ఏళ్ళు, మరొక 12 ఏళ్ళు, 12 సార్లు మీరు కూడిక చేయండి. అలా మరొక కూడికతో మహాసంగ్రమం, ఇప్పుడు మహాసంగమంతో చెప్పినది మహాకుంభమేళ. అది 144 సంవత్సరాలు ఈ కుంభమేళాతో ముగిస్తుంది. అంటే అదొక చరిత్ర, ఒక ఘట్టము. అంటే ఇది చాలా విశేషమైన ప్రతి ఒక్క 3 తరాలు ఈ భూమిని శాసిస్తుంటాయి. ఇప్పుడు మనం 3 తరాలు తీసుకోండి. యాక్టివ్గా స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళు ఒకరు, వాటిని అనుభవించిన వాళ్ళు ఒకరు, తర్వాత తరాలలో చూస్తున్న వాళ్ళు, అంటే 3వ దశలో ఉంది. అంటే కుంభమేళ 3 దశల 3 తరాలను కలిపి వాళ్ళు ఒక మార్క్ పెట్టారు. అది ఎంతో గొప్ప విలువైన మార్క్ అది 144 ఏళ్ళు అనేది. ఇప్పుడు మీరు చూడండి, 3 తరాలు మాత్రమే రాజ్యాంగ అధికారం ఉంటది, న్యాయాధికారం ఉంటది. తర్వాత 3 తరాలు చూడండి, ఈ రాజ్యాంగము, ఈ న్యాయము వీటిని వాళ్ళు అనుసరించరు. వాళ్ళు మరొక న్యాయము, మరొక చట్టాలు రాసుకుంటారు. ఇప్పటికి చాలా అడ్జస్ట్మెంట్ జరుగుతున్నాయి. మొన్ననే తరతరాలుగా 3 తరాలుగా వస్తున్న మన ధర్మం ఏంటి? వివాహ ధర్మంలో భార్యాభర్తలు తప్పితే మిగతా ఎవరు కూడా కలయిక ఉండకూడదు అని చెప్పడం జరిగింది అంతకుముందు తరాలు. ఇప్పుడు 3 తరాలు దాటాయి. ఇప్పుడు తరాలు ఏమని రాసుకున్నారు చట్టము? ఇండివిజువల్గా ఒపీనియన్ వాళ్ళకే తీసుకుంటున్నారు. మా ఇష్టం, మేము ఎవరిని కోరుకుంటే వాళ్ళతోనే ఉంటాం, అలా చట్టం చేయండి అని గవర్నమెంట్తో రాయించుకున్నారు. మరి 3 తరాల్లో ఆ చట్టాన్ని మార్చుకున్నారా లేదా? ఇంకా ముందు ఏమంటున్నారంటే ప్రతి 3 తరాలు తమ ధర్మాన్ని, తమ చట్టాలను మార్చుకుంటారు. అది విధానంగా వస్తూనే ఉంది. ఈ భూమిలో అది కొత్త కాదు, అది పాత నియమంలోనే చాలాసార్లు సందర్భాల్లో అలా జరిగింది. అలా అంటే తెలంగాణ పేరు ఏముంది? త్రిలింగ దేశం. అంతకుముందు 3 తరాలు త్రిలింగ దేశంగా పిలుచుకున్నాయి. తర్వాత 3 తరాలు ఈ బ్రిటిషర్స్ పాలన, ముస్లిమ్స్ల పాలనలో పేరు తెలంగాణగా మార్చుకున్నారు. వాళ్ళు పేర్లు బదలం అనేది జరుగుతూనే ఉంది. ప్రాంతానికి కానీ మన ఆచారాలకు కానీ అన్ని మారుతూనే వస్తున్నాయి. అక్కడ కూడా మహాకుంభమేళ అనేది నాగసాధువులు పురుడు పోసుకున్నటువంటి ప్రాంతం. నాగసాధువులు తీసుకునే దీక్ష ఎంతో గొప్పది. వాళ్ళు ధర్మం కోసం పనిచేసే సైన్యం. దీన్ని మన ఋషులు మునులు ధర్మపక్షాన కొంతమంది క్షేత్రపాలకులను తయారు చేసిన సందర్భంలో అన్ని అస్త్ర విద్యలు, శస్త్ర విద్యలు నేర్పించి ఆ కుంభమేళాల సంగమంలో నేర్పించి కొత్త వారిని న్యూ జాయినింగ్స్ అనేది
స్టార్ట్ చేస్తారు. కుంభమేళా సమయంలో మాత్రమే స్టార్ట్ కుంభమేళా సమయంలో మాత్రమే అది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కూడా ఈ కుంభమేళా సందర్భంగా లక్షల మంది నాగసాధువులుగా పరిణితి చెందుతున్నారు. అంటే నెక్స్ట్ రాబోయే తరాల కోసం వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని రక్షించడం కోసం వీళ్ళు తయారవుతున్నారు. ఓకే. ఇప్పుడు ఈ కుంభమేళా స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక 4-5 రోజులు కావస్తోంది ఆల్రెడీ. మీరు వెళ్ళొచ్చా అన్నారు కదా, మీరు ఎన్ని రోజులు ఉండడం జరిగింది, ఎప్పుడు వెళ్ళారు? అక్కడ కిటకిటలాడిపోతుంది, మనం నడవటం మన చేతిలో ఉండదు, తోస్తే పడిపోతాం అంటారు కదా, ఎలా ఉంది ఇక్కడ? నేను మొదటి రోజు పుష్య పౌర్ణమి జనవరి 13 మొదటి రోజున అక్కడ రాత్రి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత మకర సంక్రమణంలో నాగసాధువులందరితో కలిసి సమిష్టిగా కలిసి వెళ్ళి స్నానమాచరించి మా యొక్క నాగసాధువుల ధర్మాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 3వ రోజు కాశీ యొక్క విశ్వేశ్వరుని దర్శనం ముగించుకొని గురువుల ఆజ్ఞ తీసుకొని నేను రావడం జరిగింది. మళ్ళీ వెళ్తాను, చిన్న ఆచరణ ధర్మాన్ని పాటిస్తూ బయటికి రావడం జరిగింది. మళ్ళీ ఆచరణకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది గురువుల దగ్గర. ఇది అంటే మీ గురువులు రమ్మన్నప్పుడు వెళ్ళి అక్కడ అంటే రమ్మన్న పర్పస్ ఏంటో చూసుకొని మళ్ళీ వచ్చేయటమా? మీ ఇష్టానుసారం అనేది ఏమి ఉండదా? ఇది స్వయం అధికారాన్ని మేము ఎక్కువ ప్రేరేపించాం. సంఘముతోడను ఇప్పుడు ఎవరికి అవసరమో మనల్ని అటువైపే నడిపిస్తాం. ఇప్పుడు మీకు కష్టం ఉందనుకోండి, మీ వైపు వచ్చేస్తాను భగవంతుడు పంపిస్తే. వారికి వచ్చింది అనుకో, వారి వైపు వెళ్తాను. ఎక్కడైతే ఆర్తనాదాలు వినిపిస్తాయో అక్కడికే వెళ్ళమని భగవంతుడు ఆజ్ఞ, శివాజ్ఞ. ఆర్తనాదాలు ఉన్న కాడ భగవంతుని బతికించాలి, అది నా ధర్మం, అది నా నాగసాధువుల ధర్మంలో ఉంది. ఎక్కడైతే బాధలు ఆర్తనాదాలు ఉంటాయో అక్కడ సరి చేయడానికి, ఆ దేవుణ్ణి మేల్కొల్పడానికి బయలుదేరుతాము. ఓకే. ఇప్పుడు కుంభమేళాలో కొన్ని వందలే కాదు వేల సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళు అక్కడికి వస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను కూడా అమరత్వం కోసం వెళ్ళాను. ఇప్పుడు నేను కూడా అలాంటి వారిని మీరు చూసారా? నేను చూశాను. నాకు దీక్ష ఇచ్చిన మా గురువు గారు మా తాత పరిచయం చేశారు ఆయనని. మా తాతగారికి ఆయన గురువు. ఆయన నన్ను చిన్న వయసులో, నాకు 8 years ఉంటాయి, ఆ సందర్భంలో ఆయన పరిచయం చేశారు. మా మనవడు ఇతనికి ధర్మ యోగమును, శాస్త్రయోగమును, విద్య యోగమును అన్ని విధాలుగా మీరు ఇతనికి దివ్య దృష్టిని ప్రసాదించండి అని అనగా ఆయన చేయిబెట్టి ఆయన ఆప్యాయంగా తనలో ఐక్యం చేసుకున్నారు మమ్మల్ని. ఆయనకి ఎంత వయసు ఉంటుంది? ఆయనకి నేను కలిసిన సందర్భంలోనే ఆయనకి 108 ఏళ్ళ పైబడి ఉన్నారు. నేను కలిసిన చిన్న వయసులో 108. 108 అంటే ఇప్పుడు ఒక 140 130 చిల్లర ఉండొచ్చు. 130 ఏళ్ళ వయసులో, 120 నుంచి 130 ఏళ్ళ మధ్య వయసులో ఆయన మరణించడం జరిగింది. స్వర్గస్థుడు ముక్తిని పొందడం జరిగింది. ఆయన ముక్తిని పొందేటువంటి విధానం కూడా పంచభూతాలు స్వీకరించినాకనే తను మరణించారు. అంటే ఇచ్చా మరణం ఉంటుంది యోగులకి, చిరంజీవులకి ఇచ్చా మరణం ఉంటుంది. కోరుకున్నప్పుడే వాళ్ళు ఈ తనువుని వదిలేస్తారు, తనువుని చాలిస్తారు. అలాగా తనకి ఈ భూమి మీద ఎవరెవరికి ఆయన విద్యను అందించారో, ఎవరెవరికి ఆయన యోగమునిచ్చారో అలా కొన్ని గుర్తుల కోసం ఆయన ఆయువుని పట్టుకొని ఉంచి మా అందరికి అవి నిక్షిప్తం చేసి తన యొక్క జీవన పరిణితిని ముగించుకున్నారు. ఆయువును నిక్షిప్తం చేసి అంటే ఎలా? అంటే నా కోరికని నీకు ఇవ్వడం. ఇప్పుడు నా ధర్మాన్ని రక్షించడం నా కోరిక, ఇప్పుడు నా ద్వారా నీకిస్తున్నా. అంటే ఇంకా మీరు ఆ జీవితాన్ని చాలించాల అంటే మీ గురువు విషయంలో ఆయన చాలించాలనుకుంటున్నారు కాబట్టి ఆయన కోరికలని మీకు మీ ఆధీనంలోకి ఇవ్వటం ఎలా? ఆయన బలాన్ని, ఆయన యోగత్వాన్ని, ఆయన దివ్య దృష్టిని మాకు ఇచ్చారు. కాబట్టి ఆయనను స్పర్శించిన మేము విజయులమైనం. ఆయనను స్పర్శించాకే మేము కూడా మహిమలను చూడగలిగాము, దేవుణ్ణి చూడగలిగాము, అద్భుతాలను చూడగలిగాము. కాబట్టి మేము ఇది నిజమని నమ్ముతున్నాం. కాబట్టి అలాంటి అమరత్వం ఉందని మేము నమ్ముతున్నాం, మేము పాటిస్తున్నాం. అలాంటి విజయాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం. అవి అన్ని మేము కల్లారా చూసి ఒకరు నేను ఇందాక అన్నాను కదా, సాధించిన వాళ్ళే చెప్పాలి గెలుపు గురించి. సాధించని వాళ్ళు చెప్తే అది వేరేలా కనిపిస్తుంది. ఆయన సాధించాడు కాబట్టి మాకు చూపించారు. మేము కూడా సాధించి
చూయించడమే మా యొక్క లక్ష్యం. మేము కూడా సాధించి చూయించాల్సిందే. ఇప్పుడు మీరు దేవుని చూసారా? అయితే నేను చూశాను. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? ఆ అదృశ్య ఒక రూపము అదృశ్యంగా వచ్చి నన్నే శాసించడము, కాలాన్ని శాసించడము, పంచభూతాలను శాసించడము అనేది నాకు కొన్ని విశేషంగా నా జీవితంలో కొన్ని భాగాలు ఉన్నాయి. అలా కొన్ని ముఖ్య సందర్భాల్లో, కొన్ని ఎవరూ లేని హిమాలయాల్లో ఎవరూ లేని ప్రాంతం ఒకటి ఉంటుంది. ఆ చోట నేను సాధనలో ఉన్నప్పుడు ఒక మాయా రూపంలో నడవడిక వచ్చేసి భవిష్యత్తుని నాకు కొంత వివరించడము, ఇలాంటి అడుగులు వేయడం అనేది అదృశ్య రూపంలో నాకు వెంబడించి చెప్పిన విధానంని నేను చూశాను. అంటే ఇప్పుడు వచ్చిన ఆకారము, ఆ అదృశ్యమైన రూపము భగవంతుడిదే అని మీరు ఎలా అనుకుంటారు? అంటే ఎంతో మంది గురువులు తపస్సు చేసిన ప్రాంతాలు కదా, అలా ఎవరైనా గురువులే? నేను మొదటిగా గురువే అనుకున్నాను మీలాగే. ఇది గురువుల ప్రాంతం కదా, గురువులే ప్రేతాత్మలో, శక్తులో లేదా ఏదో రూపంలో వచ్చి నన్ను వెంబడిస్తున్నారేమో అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే అది సాక్షాత్తుగా భగవంతుడు శివుడే నేను చూసే గురువు రూపంలో వచ్చాడు అని. గురువులకు వస్తే మనం భయపడం, కానీ ఒకసారి వచ్చారు. ఒకసారి నాకు కనిపించిన విధానం ఏంటంటే ఆ రూపాన్ని చూసి నేను ఒక వింత అనుభూతి కలిగింది. ఎన్నడూ చూడని ఒక రూపాన్ని, అది విశ్లేషణ కూడా చేయరాని విధంగా రూపం కనిపించింది శివయ్యది నాకు. అప్పుడు దండం పెట్టుకున్నాను. గురువులు ఆచారాన్ని ఇస్తున్నాడు, ఆ రూపంలో ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు ముక్తిని ఇస్తాడు అని నాకు అప్పుడే అనిపించింది. నేను చేసే ఆచరణ కరెక్టే, నేను చేసే సాధన కరెక్టే, ధర్మం వైపు ఉన్నదానికి నిర్వహిస్తున్న దానికి ఆ భగవంతుడు ఇచ్చిన రూపం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను, 100 ఏళ్ళు నేను దాటి వస్తానని, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అంటున్నా అంటే దానికి కారణం ఆ దైవం నాకు ఇచ్చిన ఆ రూప దర్శనమే. ఎన్ని సంవత్సరాల వయసులో మీకు కలిగింది ఆ అనుభూతి, ఆ దేవుడి దర్శనం? నేను చిన్న వయసులో అమ్మ వాళ్ళు నాకు కొన్ని దేవాలయాల్లో తిప్పి పరిచయం చేశారు. ఇది దేవుడు, ఇది శివయ్య, ఇది సాయిబాబా, ఇది విష్ణుమూర్తి అని పరిచయం చేశారు. ఆ పరిచయాలు అన్వేషణ మొదలవుతుంది. దేవుడు, వీళ్ళు ఈ రూపాన్ని దేవుడు అంటున్నారు, ఆయన కనబడట్లేదు, కనబడాలంటే ఎక్కడికి వెళ్ళాలని అడిగాను. దేవుడు దేవాలయాల్లో చూపించే రూపాలని మీరు అంటున్నారు, నిజంగా దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే హిమాలయాల్లో ఉంటారు, లేదా అదృశ్య రూపంలో అప్పుడప్పుడు అట్లా వచ్చేసి వెళ్ళిపోతారు, కానీ మనకు కనిపించరు అని అమ్మ చెప్పేది. అన్వేషణ అంతా తాతయ్య వాళ్ళు కూడా రాజగురువులు అవ్వడం వల్ల నాకు చిన్నతనం నుంచే అందరి జాతకాలు చూడడం, అందరినీ పరిశీలించడం, ఒకడు బాగుపడుతున్నాడు అంటే వాడు వెనక ఏ శక్తి ఉంది, ఒకడు దరిద్రుడు అవుతున్నాడు అంటే వాడు వెనక ఏ శక్తి ఉంది, దాన్ని గమనించి అడుగులేయడం, ఏ భాగాన్ని ఏ ధర్మాన్ని అనుసరిస్తే మంచి జరుగుతుందో కనిపెట్టాను. అలా కనిపించుకుంటూ దుష్య రూపంలో చూస్తూ చూస్తూ రియలైజ్ అవుతూ యోగుల వైపు మా తాతగారు ఎప్పుడైతే కాశీ తీసుకెళ్ళి నాకు యోగులను, మునులను కనిపించారో అప్పుడు నా దశని వాళ్ళు మార్చారు. వాళ్ళు ఇచ్చిన స్పర్శే నన్ను మార్చింది, నా అన్వేషణని నిజం చేసి చూపించింది. నేను గురువు అయ్యేటువంటి అవకాశాన్ని ఈరోజు కలిగించింది అంటే ఆ మహాయోగులు ఇచ్చిన అనుగ్రహమే. ఇప్పుడు మీరు చేసినట్టుగా ఈ సాధనలు, ఈ ఉపాసనలు చేస్తే దేవుడు ఎవరికైనా కనిపిస్తాడా? ప్రతి ఒక్కరికి పరిచయం చేయడమే నా ధర్మం. దేవుణ్ణి పరిచయం చేయడమే. దేవుడు అనుభూతి కానీ ఇక్కడ కలగకపోతే గనక అది నిజం 10 మందిని బతికిస్తుంది, ఆధారితంగా ఉంటుంది. అబద్ధం ఆందోళన సృష్టిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం అంటే ఎలా పరిచయం చేస్తారు? నా గురువులు నాకు ఇచ్చిన ఆచరణ దైవం అన్నారు. దేవుడు గుళ్ళో ఉండడు, దేవుడు ఆచరించే విధానం పైన మనిషి తలపైన ఉంటాడని చెప్పాడు నా గురువు. నువ్వు వాక్కుని నీ యొక్క ఆచరణని ఎటువైపు తీసుకెళ్తున్నాడో భగవంతుడు చూస్తాడు. అన్ని దిక్కులో ఉంటాడు, టోటల్గా అన్ని దిక్కులు ఉండగలడు. మన వేదాల్లో కానీ మన వైదిక సిద్ధాంతాల్లో కూడా అదే ఉంది. అది చూడలేకపోయే వాళ్ళ కోసమే యోగులు దేవాలయాలు నిర్మించారు. ఆధారభూతంగా నిర్మించి కొన్ని విలువలను సృష్టించి దాని ద్వారా జరిపిస్తున్నారు. చూడలేని వారు దేవాలయం స్పర్శతోనే తాకి చూడాలి.
అంటే మీలా మేము కూడా అదృశ్య రూపంలో చూసే అవకాశం చూడవచ్చు. ఉంటదంటారా? మన ఋషులందరూ అదృశ్య రూపంలో ఉన్న శివయ్యను చూశారు, వాళ్ళు ఎన్నో వరాలు పొందారు. నాకు కూడా ఒక వరం ఉంది, ఆ వరం నేను పొందితే ప్రజలందరి సమక్షంగా సాక్షిభూతంగా పొందితే నాకు కూడా చాలా సంతోషం అవుతుంది. మేము తెలుసుకోవచ్చా మీ వరం ఏంటో? నా వరం అంతా మొదటిది అమరత్వము, రెండవది 10 మందికి చేయుతనించే అంశాలను పొంది ఉండడం, అస్త్ర శస్త్రాలను ధరించినటువంటి నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మాన్ని రక్షించడంలో కొంత పోరాడి కొంత పోరాడలేక ఒకసారి చేస్తూ ఒకసారి చెయ్యకపోకుండా అలసిపోతున్నారు. అలసట లేని నాయకత్వాన్ని, అలసట లేని ధర్మ పరిరక్షణని, అలసట లేని యోగత్వంగా అమరత్వంగా మార్చే విధంగా అందరినీ అమరులుగా, అందరూ ఎక్కువ కాలం బతికేవారిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండాలి. ఫలానా ఇండియన్స్ అంటే ఆయుర్దారం చాలా బాగుంటుంది. ఈరోజు జపాన్ గురించి చెప్పుకుంటున్నారు, జపాన్లోనే అత్యధికులు ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఉంటున్నారు ప్రపంచం మీద అని చెప్తున్నారు. అంటే అది ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వింతల్లో ఒక వింత అన్నట్టు ఎవరో ఒక్కరు కదా అలా, అంటే ఎక్కువ కాలం జీవించి ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు అమరత్వం పొంది అలా ఉంటే అదంతా సృష్టికి విరుద్ధమే అవుతుంది కదా. అమరులు మనకు అవసరం, ఎందుకంటే ఈ ప్రాంతం రోగులతో బాగుపడదు. ఇప్పుడు నేను సహాయం చేయమని నేను పిలుస్తా, అతను రోగేయండి అనుకోండి, నేనే కష్టాలతో బాధపడుతున్నా, నేనేం చేయాలి స్వామి? మీ పక్కకి వెళ్ళిపోతే నాకు రోగం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, నాకు గ్యాస్ట్రిక్ ఉంది, నేను ధర్మ పరిరక్షణ చేసే అంశాలే నాలో లేవు, నన్ను వదిలేయండి స్వామి, నేను బతుకుతున్న కొన్ని క్షణాలన్నా మిగులుతాయని దండం పెడతాడు. అదే అమరుడైతే నేను చూపించిన వెంటనే ఆ పనికి నేను కూడా వస్తా, చేద్దాం పా స్వామి అంటాడు. అమరుల కలయిక మన ఈ ప్రాంతం రక్షించగలదు. అమరులు లేకపోతే, అమరత్వం పొందే వాళ్ళు లేకపోతే, ఆయుష్ బలంగా లేని వాళ్ళు అయితే అది పనిచేయదు, ఈ ప్రాంత పరిరక్షణ జరగదు, ఇది రోగాల దిబ్బగా మారుతుంది ఈ ప్రాంతం అంతా. ఈ ప్రాంత పరిరక్షణ కోసం నాగసాధువులు ఎన్నో ఆచరణలు తీసుకొస్తున్నారు ధర్మాన్ని స్థాపన కోసం. ధర్మాన్ని స్థాపించడం కోసం విష్ణుమూర్తే 10 అవతారాలు ఎత్తిండు, అది సరిపోక ఇప్పుడు 11వ అవతారం ఉంది. దశావతారాలు ఎత్తుకుంటూ వస్తూనే ఉన్నాడు, అది ఆగదు. విష్ణు భగవానుడు సాక్షాత్తుగా ఈ యొక్క తొలగించడం కోసమే, ఈ యొక్క సమస్యల నుంచి విముక్తి చేయడం కోసమే అవతరిస్తున్నాడు. తెలుసుకోవాలి ప్రజలంతా కూడా, అమరత్వాన్ని తెలుసుకోవాలి. ఒక ప్రాణాన్ని కాపాడడానికి 10 మంది రావాలి. ఈ రోజు మొన్న ఒక యాక్సిడెంట్ వీడియో చూశాను. యాక్సిడెంట్ అయితే సిటీలో అందరూ చదువుకున్న వాళ్ళే, విద్యావంతులే, కానీ ఒక యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు పడిపోతే కేసులు అవుతాయి, అవి అవుతాయి, ఇవి అవుతాయి అని చట్టాలు ఒక చూసి సగం మంది వెళ్ళిపోతున్నారు. ఇంకేం జరుగుతుందో నాకు ఆ శక్తి లేదు కదా అని వెళ్ళిపోయే వాళ్ళు కొద్ది మంది. తీరా చూస్తే ఆ వ్యక్తి ప్రాణం పోతుంది. అంటే ప్రజల్లో ఉన్న దోషమే పాలకులకు తగులుతుంది, ప్రజల మీద ఉన్న దోషము పాలకులు తగులుతుంది, పాలకున్న దోషం ఆ ప్రాంతానికే తగులుతుంది. దేశం అంతా సుభిక్షంగా ఉండాలంటే ధర్మమే మూల కారణం. ధర్మాన్ని ఆచరించడం ముఖ్యం కదా. ఇప్పుడు నిన్నైనా నన్నైనా గెలుపు దిశకి వెళ్ళాలంటే అవి చూసుకొని వెళ్తాం మనం. ఇప్పుడు భగవంతుడివి అవతారాలు అన్నారు కదా మీరు, దశావతారాలు, ఇంకా అవతారాలు ఉన్నాయి అని చెప్పి, ఇంకా ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఏ యుగంలో రాబోతోంది? ఎప్పుడు రాబోతోంది అవతారం? కృష్ణ భగవానుడు జీవిత సారాంశాన్ని గీత ద్వారా మనకు బోధించాడు. ధర్మాన్ని అన్నదమ్ములే అందులో రాజ్యాలను, పాండవులు కౌరవులు రాజ్యాలు పంచుకోవడంలో వచ్చిన ఆస్తి గొడవలలో ఆ యుద్ధం జరిగింది. ఆస్తి గొడవలలో జరిగిన యుద్ధాన్ని ఆయన నీతి పక్షాన నిలబడి గెలిపించాడు. ఇదే రానున్న యుగం మొత్తం జరుగుతుంది అని చెప్పి గీత సారాంశంను మీరు చదివి బయటికి రండి, మేలుకోండి. గీత సారాంశం అందుకే ఇస్తున్నా నేను. ఇవి ఏది నాది అనుకోకండి, అన్ని మళ్ళీ అనుభవించి ఇవ్వాల్సిందే, ఏదైనా అనుభవించవలసిందే, శాశ్వతంగా మనతో ఉండేవి కావు అని గీత సారాంశం ద్వారా ఆయన చక్కగా మేలుకొల్పాడు ధర్మాన్ని, ధర్మ నిర్వహణ. మళ్ళీ అది దారి తప్పింది, మళ్ళీ దారి తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి బయట. విచ్చలవిడిగా శృంగారము, విచ్చలవిడిగా కోరికలు, విచ్చలవిడిగా అహంకారము. అసలు ఎవరితో కలిసి ఏ నిర్వహణ చేస్తే 10 ఏళ్ళు బాగుంటాం అనేది కూడా మర్చిపోతున్నారు. పొద్దున పూజలు, సాయంత్రంకి వచ్చేసరికి
వాళ్ళకి స్థితిగతులు ఎక్కడ ఉంటారో తెలుస్తలేదు. పొద్దున బయలుదేరేటప్పుడు తెలుస్తుంది, సాయంత్రం ఎప్పుడు వచ్చే తెలియట్లేదు ఎవరు. ఈ వేగంగా కదులుతున్న కాలంలో అందరూ తప్పిపోతున్నారు. మెయిన్ రీజన్ కాలం వేగంగా కదులుతుంది. భగవంతుడు ఇచ్చేటువంటి సౌకర్యాల వల్ల వేగంగా కదలడం వల్ల చాలా మంది ఆ మత్తులో పడిపోయి చిత్తైపోతున్నారు. చిత్తైపోతున్న వారి సంఖ్య ఎక్కువ ఉన్నది, బాగుపడుతున్న వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది. ఇంతకీ మీరు నాకు భగవంతుడు అవతారం ఎప్పుడో చెప్పలేదు, ఏ అవతారం? విష్ణుమూర్తిది. విష్ణుమూర్తి గురించి, విష్ణువు సాక్షాత్తు శివుని కాంక్షనే విష్ణువు నడిపిస్తుంటాడు. శివునికి లేని రూపం విష్ణువుకు ఉంది. మళ్ళా విష్ణుమూర్తి ఏమంటున్నాడంటే, నేను నారాయణ్ణి, సకలమును ఆవహించగలను, ఏ రూపమైనా ఆయన మారగలడు. విష్ణువు సాక్షాత్తుగా కలిపురుషుడుగా అవతరిస్తాడని ఎంతో మంది యోగులు మనకి గుర్తునిచ్చారు. కలి వస్తాడు, మళ్ళా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది, కలి వస్తున్నాడు, రాబోతున్నాడు, అందుకే ఈ స్పీడ్ పెంచిండు, అన్ని వాహనాలు ఇచ్చి కెమెరాలు ఇచ్చి రెడీగా పెట్టుకొని ఉంచిండు అందరినీ. కలి వస్తున్నాడు చూసుకోండి, ధర్మం పైన మరో కొత్త ఆటను చూడబోద్ది భూభాగం అని చెప్పి ఎంతో మంది మునులు, ఋషులు, యోగులు, తపద్వికులు తమ తపశ్శక్తితో ఊహించి కలి అవతారాన్ని మనకి పరిచయం చేస్తున్నారు వస్తుంది అని. కానీ ఆరంభం అయిందనే నేను అనుకుంటున్నా. అయితే అందరూ ఈ వయస్కులే, మన సహచరులే అందరూ చూస్తే అది మహాభాగ్యం. అంతే కదా, మనమే చూస్తే మహాధన్యం, ఇంకా భవిష్యత్ తరాలు చూస్తే వాళ్ళకి ధన్యం. ఇప్పుడు మీరు అన్నట్టమేమో ఆరంభం అయిందని అనుకోవాలి, కలియుగం అనుకోవాలి. ఎందుకంటే కానీ ఆల్రెడీ అంతం కలియుగం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా, ఆరంభం కానిదే అంతం ఎలా ఉంటుంది? అంతం గురించి ఆందోళన చెందే వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు అంతాన్ని కోరుకుంటున్నారు, అన్ని తెలిసిన వాళ్ళు ఆరంభాన్నే కోరుకుంటున్నారు. మీరు చెప్పండి, వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా, వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉందా? అదే పుకార్లు అవుతున్నాయి. మేమంతా ఆరంభమైంది అనుకుంటున్నాం, యుగం ఇంకా యుగరక్షకుడు వస్తున్నాడు, యుగం ప్రారంభం అవుతుంది, సరికొత్త మానవాళి యుగం చూస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరన్నట్టుగా విష్ణుమూర్తి అవతారాలు ఇంకా ఉన్నాయి, ఈ కలి ప్రభావం వలన, ఈ అరాచకాలు ఎక్కువైపోవడం వల్ల భగవంతుడు మళ్ళీ రాబోతున్నాడు. కలి ప్రభావం కాదు, అంధకారంలో ఉన్నవారు చేస్తున్నటువంటిది ఒకటైతే, అన్ని తెలిసి చేసి అహంకారంతో చేస్తున్న వారిది ఇంకా సంఖ్య పెరిగింది. తెలియని వాళ్ళు చేసిన తప్పునైనా భగవంతుడు క్షమిస్తాడు, కానీ అన్ని తెలిసి 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 చేసిన వాళ్ళ తప్పును భగవంతుడు క్షమించడు. అది ప్రతీకారం తీర్చుకుంటాడు భగవంతుడు. ఏం తెలియని వాడు చేసిండంటే వాడిని సరే ఏం తెలుసో తెలియక చేసింది కదా అని వదిలేస్తారు. అది కలియుగం కాదు, అది కలియుగంలో ధర్మం ఎలా ఇప్పుడు ఇంత సౌకర్యాలు అనుభవిస్తున్నారు, కలియుగం వల్లే కదా. ఇన్ని సౌకర్యాలు, ఇంత వేగవంతమైన జీవితం, ఇంత వేగవంతమైన సృష్టిని మీరు కదిలిచ్చి చూస్తున్నారంటే అది మహత్కరం. మన పూర్వీకులు కూడా చూడలేదు ఈ వాహనాలని, ఈ ఇంత టెక్నాలజీ, ఇంత విజ్ఞానాన్ని మన పూర్వీకులు కూడా దర్శించలేదు. ఎన్నో గోసలు పడ్డరు. చెమ్ముడు వాటర్ తాగాలంటే బావి దగ్గరికి కిలోమీటర్ నడిచి బావిలో చేదుకొని తాగేవాళ్ళంట. ఇప్పుడు మనం ట్యాప్ తిప్పంగానే వచ్చేస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఆ వాటర్ కూడా మనకు అందుబాటులో లేని పరిస్థితులు రాబోతున్నాయి. పంచభూతాలని నష్టం చేసేది విధానమే లేదు అసలు నాకు తెలిసి. ఎవరైతే పంచభూతాలు అంతం కావు, అగ్ని అంతం కాదు, నీరు అంతం కాదు, ఆ వాయువు అంతం కాదు, అది ఆకాశము భూములు అన్ని కూడా పంచభూతాలు కదిలినంత వేగంగా వీళ్ళు ఎడ కదులుతారమ్మా నువ్వు చెప్పు. వీళ్ళకి ఆ శక్తే లేదు. పంచభూతాలను అవి సరి చేసుకోగలవు, ఇక్కడ రోగాన్ని అక్కడేయగలవు, అక్కడ మంచిని తెచ్చి ఇక్కడ పంచగలవు. పంచభూతాలు కదిలించిన ఔన్నత్వమే మనం ధర్మం అని పాటిస్తున్నాం. మనకి గ్రంథాలు అవన్నీ లేవు. పంచభూతాలే మొదటి దైవం, ఆచరణే దైవం రూపం, ఆచరించిన వాడే గురువు. ఆ గురువు సన్మార్గంలో నడిస్తే అందరూ చేయకూడతారు. ఆ గురువు మన యుగానికి గుర్తుండే పోయే ధర్మాన్ని ఇస్తాడు. అలాగే జరుగుతుంది. ఈ భూమిని ప్రజలే రక్షించుకున్నారు ఇన్ని యుగాలుగా. వాళ్ళ ఆచరణ, వాళ్ళ దైవం వాళ్ళని విడిపోలేదు. ఎంతో మంది దాడులు చేసినా పోలేదు, ఇంకా తిరిగి అది వస్తుంది రిటర్న్. ప్రపంచానికే తలమానికమైనటువంటి గుర్తింపు భారతీయులకి కలగబోతుంది రానున్న రోజుల్లో. ఓకే, సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.